ఈ ప్రాతకాల వేళ దేవుని గృహానికి వచ్చుట, తిరిగి లేచిన క్రీస్తును మన ప్రభువును ఆరాధించుట నిజంగా ఇది యొక్క ధన్యతే ఉంటున్నది. కొద్దిసేపటి క్రితమే నేను లోపలికి చేరుకున్నాను. మహత్తరమైన మిషనరీ సేవ కూటములు గత రాత్రి మాకు జరిగినవి. ఒక ఉద్యమం సరిగ్గా మధ్యరాత్రి వరకు బోధ చేయబడినది. మన ప్రభువుని యేసుక్రీస్తును ఆరాధించుటకు ఈ ఉదయం లేచాము. కలిసి కొంటకు కలిసి వచ్చుటకు అనున్నది ఎంతటి అద్భుతం. సోదరు టామ్ ఇప్పుడే చెప్తున్నట్లుగా ఆయన ఎవరై ఉన్నది, ఆయన రుజువు చేసిన రోజు ఈ రోజే ఉంటున్నది. ఎవరైనా చనిపోగలరు, అయితే తిరిగి లేచుట దేవుడు తీసుకున్నది అవుతున్నది. ఆయన యొక్క బ్రతుకులో ఆయన దేవుని వలె అగుపించాడు, దేవుని వలె ఆయన బోధించాడు, దేవుని వలె ఆయన స్వస్థపరిచాడు, దేవుని వలె ఆయన నడవడి కలిగి ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. మనుషుడి కంటే ఆయన ఎక్కువై ఉండి ఆయన దేవుడై ఉండినని ఈస్టర్ ఉదయవేళ ఆయన రుజువు చేశాడు. ఆయన ప్రవక్త కాదు, ఆయన ప్రవక్త, ఆయన సత్పురుషుడు. అయితే మంచి పురుషుడి కంటే ఇంకా మిన్నైనవాడు ఆయన దేవుడు. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానం యొక్క జ్ఞాపకార్థం యొక్క ఈ రోజై ఉన్నది. దానిని ఆయన రుజువుపరిచాడు. ఏ ఉదయం మనం ఒక ప్రయాణ యాత్ర స్వీకరించి గంగానది వెంబడి వెళ్లవలసి ఉన్నది. తల్లులు తమ చిన్న బిడ్డలను మొసళ్లకు మకరములకు అక్కడ అర్పణ చేయుట, లోపల విసిరివేయుట మీరు కనుగొంటారక్కడ. విధేయతను గురించి నీవు మాట్లాడు. వారి యొక్క పాల బుగ్గల చిన్నారులను మొసళ్ళు నమలటానికి బలవంతంగా వేస్తారు. అదెంతో నిజమైన విధేయతే. ఈ రోజు మనం ఇండియా దేశంలోకి వెళ్ళినట్లయితే రహదారు ప్రక్కలనే అనేక మంది బల్యాల వంటి ఇనుప ముళ్లపై పండుకుని ఉండుట మనం చూస్తాము. అగ్నిగుండాలు నడుస్తూ తమకు తాము ఒక విధంగా బాధపరుచుకోవటానికి నీవు చూడగలవు. బహుశా వారిలో కొందరు కేవలము ఛాదస్తముగా చేస్తారు, ఎందుకంటే అది యాత్రికుల కోసం. అయితే వెనకాల ఆ భూభాగంలో అక్కడ పండుకుని నిజమైన మనిషి అతడి మహమ్మతుకు ప్రార్థన చేయటం వలన, తన్ను తాను బాధపరుచుకోవటం వలన విశ్రాంతి సమాధానం పొందుకోగలడు అని తలంచుచున్నాడు. గతించే రోజు యెరూషలేము పట్టణంలో నుండి లేక అవతల నుండి గల్గొతకు వెళ్తున్నప్పుడు ఒక జాలి కలిగించే ఒక దృశ్యం. అక్కడ సిలువ వేయబడిన అదే భూభాగంలో ఒక మహమ్మద్ సమాధి తోటలో ఒక చిన్న నాటు చెట్ల క్రింద ఒక స్త్రీ పండుకుని ఉన్నది. ఒక చిన్న పాతబడిన నల్ల రొట్టె ముక్క ఉంచుకుని గతించిపోయిన తమ ప్రియులలో ఒకరి ఆత్మ కొరకై విలపిస్తూ దినాల తరబడిగా ఆమె అక్కడ పండుకుని ఉన్నది. సాక్షాత్తు ఎక్కడైతే సిలువ పెట్టబడి ఉన్నదో అక్కడే. కనుక చూశారా, లోకము తన అన్యత్వపు స్థితి ఎలాగున్నదో. చైనా నుండి అప్పుడే తిరిగి వచ్చి కొంచెం కాలం క్రితమే సహోదరుడు గౌడిస్ యొద్దకు వెళ్తున్నాను. అతను అడిగాడు, సహోదరుడు చైనాలో చూచుట అది దమనీయమైన దృశ్యమా అని అడిగాడు. అతను అన్నాడు, వారిలో కొందరు వారి చేతులు పైకెత్తి 40 సంవత్సరాల ఎంతో కాలము అవుతుందట. ఎంతవరకనగా వారి యొక్క చేతుల్లో ఉండి చేతి గోళ్లు పెరిగిపోయి వెనుకకు అతుక్కున్నవి అని వారు చెప్తారు. మహనీయుడైన బుద్ధుడా, నా ఆత్మలో నాకు సమాధానమిచ్చే వరకు నా చేయి నేను తీయను అని వారు చెప్తారు. ఆ తర్వాత అనేక మంది చిన్న బిడ్డలు వారు చిన్నవారుగా ఉన్నప్పుడే వారి పాదాలను ధనురాకారంగా విరుస్తారు. ఈ విధముగా సుమారు 2-3 సంఖ్యల గల పాదరక్షలు వారు జీవితకాలమంతా ధరిస్తారు. చిన్న బుడత పాదములతో ఉంటారు. ఎందుచేతనగా వారు ఒక అన్య దేవుళ్లకు అర్పించుకుంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరి మత స్థాపకుల యొక్క సమాధులు నేను సందర్శించాను. మహమ్మద్, బుద్ధుని యొక్క సమాధి మరియు కన్ఫ్యూషియస్, అనేకులైన వేదాంతుల యొక్క సమాధులు. అయితే ఈ రోజు అన్నిటికి పైన క్రైస్తవులమైన మనం మన తలలు వెనుకకు త్రిప్పి ఆయన జీవించుచున్నాడు. క్రీస్తు యేసు ఈ రోజు జీవించుచున్నాడని పాడగలము. ఆయన ఎలాగూ జీవించుచున్నాడని నీవు నన్ను అడగవచ్చును. ఆయన నా గుండెల్లో జీవించుచున్నాడు. ఈ దినమున మనకు ఖాళీ సమాధి ఉన్నది. సుమారు 2 సంవత్సరాల క్రితము ఇక్కడనే వాల్నట్ రిడ్జ్ సమాధుల స్థలాల్లో నా చిన్న బాలుని యొక్క గతించిపోయిన తల్లి సమాధి వద్దకు అతని చిన్న చెల్లి కూడా ఆమె హస్తాల్లో పెట్టబడి ఉన్నది. పూలు పెట్టుటకు అక్కడికి ఒక ఉదయం ప్రాతకాల వేళ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చిన్నవాడు వెక్కి ఏడుస్తున్నాడు. 2-3 సార్లు ఏడుస్తూనే చిన్న పాత్ర పువ్వులు పెడుతున్నాడు. మేము అక్కడి మోకరించి టోపీలు తీశాము, వాటిని సమాధి ప్రక్కన పెట్టాము. నా చేయి పైకెత్తి అతన్ని కౌగిలించుకున్నాను. నేను చెప్పాను, బిల్లి, అక్కడ నీ తల్లి, నీ చిన్న చెల్లి వారు ఉన్నారు. వారి శరీరాలిక లోపల ఉన్నవి. వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధానంలో ఉన్నవి. అయితే అక్కడ సముద్రానికి ఆవల ఈ దినమున ఒక ఖాళీ సమాధి ఉన్నది. క్రైస్తవులందరికీ అది జ్ఞాపకార్థమైనది. ఆయన జీవించుచున్నాడు. అదే మన యొక్క క్రైస్తవ విశ్వాసానికి యేసుక్రీస్తు ఈ రోజు బ్రతికి ఉన్నాడు అనేదే ప్రాథమిక పునాది ఉంటున్నది. సరే, ఇప్పుడు పత్రికలు వ్రాయబడినట్లుగా
మన యొక్క ఈస్టర్ సూర్యోదయపు ఆరాధన సహజంగా మనకు 1-2 పాటలు ఉంటవి. ఎక్కువ సమయం మందిరంలో ఉంటాము. కొందరు సందర్శకులు మనతో ఉన్నట్లయితే ఎక్కువగా మన యొక్క సమయం వాక్యంపైనే. దేవుని వాక్యం నమ్ముటకు మనమెంతో గొప్పవారం. ప్రాథమికంగా నేను అనుకుంటాను, హక్కు కలిగినటువంటి స్థలం మరియు గుర్తుల జాడలు అవుతున్నవి. ఈ దినాన నాకు ప్రాథమికమైనవి పునరుద్ధరణ గురించి నేను మాట్లాడవలసి ఉంటున్నవి. ముందుకు సాగిపోతున్న కొలది కొన్ని నేను చుక్కలు పెట్టుకోవలసి ఉన్నది. మొదటి లేఖనము తిప్పుదాము. మత్తయి 24వ అధ్యాయము లేక 22వ అధ్యాయం 41వ వచనముతో ప్రారంభం. లేఖనం యొక్క పాఠము కొరకై నేను చదివి ఆ తర్వాత పునరుద్ధానంలోకి. ఈ ఉదయం పరిచర్య యొక్క సారాంశం ఇక్కడ పెట్టబడి ఉన్నది. ఒకప్పుడు పరిచర్యలు కూడి ఉండగా, నన్ను క్షమించండి, నా పాఠమును చదువుట్లో నేను పొరపాటు స్థలం తీశాను. అది మత్తయి 23వ అధ్యాయంలో ఉన్నదనుకుంటాను. ఒక నిమిషం, నన్ను క్షమించండి. గత రాత్రి నేను ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాను. ఈ ఉదయం నా లేఖన పాఠమును నిర్ణయించుకోలేదు. ఎక్కడ చదవవలసిన లేఖనము కనుగొనవలెనో. ఓ అవును, వెళ్లి నా శిష్యులకు తెలియచేయుడి, నేను వారిని గలిలయలో కలిసి కొందును. మంచిదండి. ఇప్పుడు దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ దీనులైన స్త్రీలకు ఇక్కడ అగ్గిచ్చున్నాడు. ఆయన ఏమి చేయనై ఉన్నది? ఎక్కడైతే ఆయన వారికి అగ్గుపించనని వారికి వాగ్దానం చేశాడో, ఎక్కడైతే ఆయన వారికి అగ్గుపించదనని వాగ్దానం చేస్తున్నాడో, ఆయన వారితో సదాకాలం ఉంటానని చెప్పి ఉన్నాడో, ఆ గల్లేలో వారితో కలవబోచున్నట్టు గూర్చి ఆయన వారికి తెలియచేశాడు. ఇప్పుడు మత్తయి 28వ అధ్యాయం లేదా 7వ వచనం ఆరంభము మనం చదువుదాము. త్వరగా వెళ్లి ఆయన మృతుల్లోండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గల్లేలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితేనేను. ఆ స్త్రీలకు మరియకు మరియు 2 మరియలకు అది దేవదూత వర్తమానం వింటున్నది. అది ప్రప్రథమ ఈస్టర్ ఉదయవేళ మహిమకరమైన శుభ సందేశము మారుమ్రోగినది. ఆయన భూమి మీద జీవించున్నప్పుడు ఆయన మానవుల వలె నడిచాడు, మానవుని వలె అగ్గుపించాడు. ఆయన యొక్క బాహ్య రూపమంతా మానవునిగానే ఉండెను. ఆయనను లోపల మానవ నిజము కంటే మిన్నయ్య ఉండెను. ఆయన ఇమ్మానుయేలు. ఏ రోజు లోకమందు జరిగినటువంటి ఘనమైన జ్ఞాపకము అది అయ్యంటున్నది. ఈ మనిషిని వంటి మనిషి మరొక మనిషి లేడు. ఆయన చెప్పాడు, నా ప్రాణం పెట్టుటకు తిరిగి దాన్ని తీసుకుంటకు నాకు అధికారము కలదు అని. కన్ఫ్యూషియస్, అవును, మరియు మహమ్మద్, బుద్ధుడు తదితరులైన అనేకులు వారు గొప్పవారైన పండితులే. అయితే వారు చనిపోయినప్పుడు అది అంతటితో సమాప్తమైపోయినది. వారు ఇక నిత్యము నిష్క్రమించారు. వారు వారిని సమాధి చేశారు. అది అంతమైపోయినది. అయితే ఈ మనుషుడు ఆయన ప్రాణం పెట్టుటకు మరలా తీసుకున్నటకు అధికారం పొందియున్నాడు. అది చేయగల ఒకే ఒక వ్యక్తి ఆయన. అది కలిగి ఉన్న ఒకే ఒక్కరు ఆయన. చేయగలనని రుజువు చేసినది ఆయనే. కాలాల నుండి మానవునికి భయం పుట్టించినది మరణం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మరణమును గురించి ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటాడు. గొప్పవారైన నెపోలియన్లు, హిట్లర్లు మనకున్నారు. అయితే మరణ ఘడియ వారికి వచ్చినప్పటికీ వారిలో ప్రతి ఒక్కరూ కృంగిపోయారు. పెద్ద పెద్ద దేవ దూషణలు చేసిన వారి పలుకులు నేను విన్నాను. అయితే మరణం వచ్చినప్పటికీ వారిలో ప్రతి ఒక్కరూ తిరిగి కృంగిపోయారు. బాబ్ ఎంగర్సోల్ అతని వలె, అతడు పేరునికైన గొప్ప నాస్తికుడు. అతను తన గడియారమును తీసి తన బంధువుల ఎదురు పెట్టి, దేవుడు ఉన్నట్లయితే ఈ గడియారం టిక్ అన్నప్పటికీ 1 నిమిషంలో నేను చనిపోతాను అని అన్నాడు. తర్వాత నిమిషం దాటిపోయినది, అతడు చావలేదు. ఆహా అను పెద్ద మాటను అతడు అన్నాడు. ఇలాగూ చెప్పాడు, చూశారా, దేవుడను వస్తువే లేదు అని అతడు అన్నాడు. కారణం అది కేవలము లేఖనం యొక్క నెరవేర్పు అవుతుంది. అంత్యదినముల్లో అపహాస్యకులు వచ్చెదరు. మరి ఇప్పుడు మన మధ్య ఉన్నారు. కాబట్టి అతడు అన్నాడు, చూశారా, దేవుడనే వస్తువే లేదు అని అన్నాడు అతడు. అయితే ఆసుపత్రి గదిలో అతడు చనిపోతున్నప్పుడు ఏమి జరుగుతుందో చూడాలని చాలా మంది చేరుకున్నారు. అక్కడ అతను పెద్దగా కిక్కలు పెడుతూ, దేవా నా ప్రాణంపై కనికరము చూపు అని అరచాడు. మా నాన్నకు చాలా వ్యక్తిగత స్నేహితుడు లేక అపరిచిత స్నేహితుడున్నాడు. పేరుగాంచిన ఒక నాస్తికుడు. అతడన్నాడు, దేవుడనేవాడు లేనే లేడు అని.
దేవుని యొక్క తలంపులను అతడు దూషించాడు. అతనికి భార్య గుర్ర బండి కట్టుకుని ఆలయానికి వెళ్తూ ఉండేది. ఆదివారం అతడు ధాన్యం విత్తడానికి తదితరమైనవి చేయట కొరకై వెళ్తూ ఉంటాడు. దేవుడని వాడు లేడు అని చూయించడం కొరకై అలా చేస్తాడతడు. ఒకనొక దినమున అతడు తన గోధుమలు పెట్టి అవన్నీ వెదలగొట్టాడు. అది అతడు వెదిలించి చేసిన తర్వాత పిడుగుపడి దాన్ని కాల్చివేసినది. అక్కడే అతను నిలబడి తన చేయి పైకెత్తి దేవుని తలంపును శపించాడు. అది చేసినప్పుడు అతడు పెట్టి ఉంచిన పందెపు గుర్రాలు కొట్టును మెరుపు కాల్చివేసినది. అవన్నీ చచ్చిపోయినవి. అదైపోయిన కొన్ని వారాల తర్వాత అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చినది. పడక యుద్ధకు మా నాన్న అతను నడిపిస్తుండగా అతను చచ్చిపోయాడు. దయ్యాలు అతని చుట్టూకు గొలుసులతో అతని వెంబడిస్తూ ఉన్నారని అరుపులు అరిచాడతడు. అతను బయటికి వెళ్లిపోయి అతని బిడ్డలను కుటుంబాన్ని పిలిచాడు. అతను ఇలాగ చెప్పాడు, మీ నాన్న నడిచిన దారిని మీరు నడవద్దు. మీ అమ్మ వెళ్లిన మార్గాన వెళ్ళండి. అది ఒక్కటే జీవపు మార్గము అని చెప్పాడతడు. ఇంటి దగ్గర నాకు ఒక పుస్తకం ఉన్నది. ప్రఖ్యాతి గంచిన కొందరు సాక్ష్యాలు అక్కడ ఉన్నవి. ఇంగ్లాండ్ దేశపు కొందరు గొప్ప రాణులు, కొందరు పురుషులు కూర్చున్నది. వారు మరణములో అడుగు పెడుతూ, వారు కేకలు పెడుతూ అరుపులు అరిచారు. ఇంగ్లాండ్ దేశం యొక్క ఎలిజబెత్ రాణి, నేను ఒప్పుకోలు చేసుకుంటానికి, నా యొక్క హృదయాన్ని దేవుని ఎదుట సరిచేసుకుంటానికి నాకు 5 నిమిషాలు ప్రాణమున్నట్లయితే నా రాజ్యమునే ఇస్తాను అని చెప్పినది ఆవిడ. మరొక పేరుగాంచిన మనిషి ఇలాగ చెప్పాడు, నేను అంధకారంలోకి అడుగు పెడుతున్నాను. నేను ఎచ్చడికి వెళ్తున్నానో నాకు తెలియదు. మరొక నాస్తికుడు చెప్పాడు, 2 గోడలు ఉన్నట్లుగా ఉన్నవి. నేను అరుపులు అరిచాను. ఒక గోడ నుండి మరొక గోడ వరకు ప్రతిధ్వనించినది అని చెప్పాడు. అది మాత్రమే అతడు వినగలిగాడు. రక్షణ దినాన్ని అతడు ఆర్పివేశాడు. ఆలస్యమైపోయినది. తర్వాత మన ప్రభుని యేసుక్రీస్తును, ఆయన పునరుద్ధానాన్ని నమ్మిన చనిపోయిన ఖ్యాతిగాంచిన గొప్పవారిని నేను ఆలోచన చేస్తున్నాను. ఇక్కడ డిఎల్ మూడీ అతని మరణ ఘడియ అనేకులు చెప్పారది. ఎందుకు ఈ మరణం? ఇది నా యొక్క పట్టాభిషేకపు దినము అని అతడు చెప్పాడు. నేను అనుకుంటున్నాను జాన్ వెస్లీ అని అనుకుంటాను. అబ్రహాం లింకన్ కాల్చివేయబడి రక్తము కార్చుతూ మరణిస్తున్నప్పుడు ఒక స్థలములో పెట్టి ఉన్నారు అతన్ని. ఇక్కడే కొంతకాలము క్రితము ఇలినాయిస్ లో నేను ఒక వస్తువు ప్రదర్శనశాల చూస్తున్నాను. నేను ఒక రంగుజాతి మనిషిని అతని తెల్లటి తల వెంట్రుకలను చుట్టూ కుదురు పెట్టుకుని చుట్టూ చూస్తూ నడుచుకుంటూ వెళ్తుంటాం నేను చూశాను. కొద్దిసేపటికి అతను ఆగిపోయాడు. చెక్కిలపై నుండి కన్నీళ్లు వస్తున్నవి. అతను వెనక్కి తగ్గి ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొద్ది నిమిషాలు నేను కనిపెట్టాను. నేను నడుచుకుంటూ ముందుకు వెళ్లి ఇలా అడిగాను, చిన్నాన్నగారు ఏంటి విషయం? నువ్వు ప్రార్థన చేస్తున్నట్లు నేను గమనించాను. అతను చెప్పాడు, అక్కడ ఎవడుందో చూడు. అక్కడ పెట్టిందని నేను చూశాను. నేను చూసిందంతా ఒకే ఒక వస్తువు, అవి బట్టలు. నేను చూచినది కేవలం వస్త్రాలు, బట్టలు మాత్రమే. నేను అడిగాను, అయితే చూడయ్యా అని అన్నాడు. అతడు అన్నాడు, నా యొక్క కోటు కింద బానిస దట్టి ఒక మచ్చ ఉన్నది. అతడు చెప్పాడు, అది అబ్రహాం లింకన్ యొక్క రక్తము. అతడు చెప్పాడు, ఆ బానిస దట్టి నా మీద నుండి తీసివేయటకు అబ్రహాం లింకన్ యొక్క రక్తం అది తీసివేసినది. నేను అనుకున్నాను, అదే ఆ రంగుజాతి వ్యక్తిని ఉత్తేజం కలిగించినట్లయితే, ఎందుకనగా అబ్రహాం లింకన్ యొక్క రక్తం వలన, ఆ రక్తం వలన, ఎందుకనగా అది అతని యొక్క బానిస దట్టిని తీసివేసింది. కాబట్టి విశ్వాసికి యేసుక్రీస్తు రక్తము ఎంతటి విలువై ఉంటున్నది. మనము కలవరి వైపు తిరిగి చూచినప్పుడు అక్కడే మన యొక్క బానిస దట్టి తీసివేయబడినది. అది చూచినప్పుడు మన విడుదల పొందితమని గ్రహించినప్పుడు, అదే కొద్ది రాత్రుల నుండి మనం మాట్లాడుతున్నది. ఆహా, ఎంతటి వ్యత్యాసం అది! అబ్రహాం లింకన్ అతను చనిపోతున్నప్పుడు అతనికి ఒక అంతమున్నది. అయితే ఈ పెద్ద ఆలయములో అతడు తుపాకీతో కాల్చబడినప్పుడు అతడు తన పడకపైన చనిపోతూ అతని విధముగా చెప్పాడు, నా తలను సూర్యాస్తమయపు వైపు త్రిప్పండి. సూర్యుడు సాయంకాల సమయాన అస్తమిస్తున్నాడు. లింకన్ గాలి పీల్చుకుంటున్నాడు. రక్తము అతని ఊపిరితిత్తుల్లో ఉండి గలగలమని కారుతుంది. అతడు ఎప్పుడు కూడా దేవుని నమ్మి ఉన్నవాడు. అతడు అడిగాడు, నా చేతులు పైకెత్తండి. అతను తన చేతులు పైకెత్తాడు. అతడు చెప్పాడు, పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. అలాగూ అతడు తల వంచి ప్రాణం విడిచాడు. పాల్ రేడర్ నా ప్రాణ స్నేహితుడు. నా భావన పాటను, ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచను పాటను వ్రాసినవాడు అతడు. అతడు ఇక్కడ చనిపోతున్నప్పుడు అతడు అలా తన భుజానికి ఆనుకుని, నా మేనేజర్ మిస్టర్ బాక్స్ భుజమును ఆనుకుని ఉన్నాడు. అతడు ఒక ధీరుడైన మనుష్యుడు. అతడు దేశాల సముద్రాలు దాటినవాడు. అతడెక్కడ కొందరు ఫండమెంటల్స్తో లేక మూల సిద్ధాంత వాదులతో కలిసిపోయాడు. అతని వర్తమానం అతన్ని మరణమంతగా భీతిని కలిగచేసినది. అతను చనిపోతున్నప్పుడు, మరణానికి అతను దగ్గరవుతున్నప్పుడు ఒక గదిలో పండుకొని చనిపోతూ బాధపడుతున్నాడు. ఇక్కడే మనిషి యొక్క నిజ విజయం ఉన్నది. పాల్ అతను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద తమాషాలు వేస్తుండేవాడు. మీలో అనేకులు ఎరిగినట్లుగా అక్కడ ఉన్నటువంటి చిన్న మూడీ బైబిల్ పాఠశాలలో
వారికి చిన్న నివాస స్థలమున్నది. అతను చనిపోతున్నప్పుడు చుట్టూనున్న కిటికీలకు అడ్డు తెరలు దించారు. అతను లేచి చూచాడు. అతను తల దించుకుని ఇలా చెప్పాడు, ఎవరు చనిపోతుంది, నీవా లేక నేనా అని అన్నాడు. ఆ తెరల పైకెత్తండి, నాకు సజీవమైన పునరుద్ధానమైన మంచి సువార్త పాటలు పాడండి అని అడిగాడు. వారు ఆ విధముగా పాటలు పాడటం ప్రారంభించగానే అతడు అన్నాడు, నా సహోదరుని లూక్ ఎక్కడా అని అతని సహోదరుని తీసుకుని వచ్చారు. నా బిడ్డ నాతో ఎలాగ వస్తుంటాడో లూక్ అతనితో ఆ విధముగా వెళ్లేవాడు. లూక్ పక్క గదిలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. లూక్ లోపలికి వచ్చాడు. అతడు పెద్ద భుజాలు గలవాడు. బహుశా మీ అందరికీ తెలుసు అతను మా సండే అందరూ అక్కడే ఉన్నారు. అతడు తిరిగినప్పుడు అతను లూక్ ను చేపట్టుకుని ఇలాగ చెప్పాడు, లూక్, మనం ఎంతో దూరము కలిసి నడిచాము. అయితే ఆలోచించు, ఇప్పటి నుండి 5 నిమిషాల్లో యేసుక్రీస్తు సన్నిధానంలో ఆయన నీతి వస్త్రం ధరించుకుని నేను ఆయన సన్నిధానంలో నిలబడతాను. ఘనులైన మనుషుల జీవితాలు మనకి గుర్తొస్తున్నవి. మన జీవితాలు మహనీయతగా చేసుకుంటూ కొరకై ఎడబాటుగా మనకై విడిచిపెట్టబడినవి. కాలమనే ఇసుకపై అడుగు జడలు బహుశా మరొకరివేమో. భావనమైన ప్రాముఖ్యమైన జీవిత యాత్ర కొరకై దిక్కుమాలిన చితికిపోయిన సోదరుడు చూచి తిరిగి గుండె నిబ్బరము చేసుకును. ద సమ్ ఆఫ్ లైఫ్, జీవిత కీర్తన, ఘనుడైన ఆంగ్ల పద్యకవి లాంగ్ ఫెల్లో అది వ్రాస్తాడని అనుకుంటున్నాను. ఇక్కడే కొద్ది నెలల క్రితము అతని సమాధి ప్రక్క నిలబడ్డాను. అతని గంభీరమైన పద్య కావ్యాన్ని ప్రపంచానికి అతను ఇచ్చిన దాన్ని నేను ఆలోచన చేశాను. జీవిత కీర్తన నా అభిమాన గేయము. మరణం ఎల్లప్పుడూ భయమవుతుంది, భయాన్ని చేకూరుస్తుంది. ఆరంభం నుండి కూడా మనుషులు దాన్ని గురించి భయపడుతుంటారు. గత కాలం నుండి ఏదైనా తోట నుండి మనుష్యుడు మరణాన్ని గురించి భయపడుతుంటాడు. ఘనుడైన ప్రవక్తకు ఏబును గురించి నేను తలస్తున్నాను. అతడు అక్కడ కూర్చున్నప్పుడు అతడు వెళ్లిపోతున్నాడని అతనికి తెలుసును. అక్కడ గొప్ప ప్రసంగాన్ని అతడు పలికాడు. అది మనం ఏబు 14లో పొందుకుంటున్నాము. ఏ విధముగా అతడు పువ్వులను గమనించినది, అవి ఎలాగూ చనిపోయి తిరిగి బ్రతికినవి. అతడు ఎలాగూ చెట్లను కనిపెట్టింది, అవి గాలి కొట్టుకుంటే కన్నీళ్లు కారుస్తవి. గాలి దానిని కన్నీరు పెట్టేస్తుంది. మరణములో అయినను అది తిరిగి బ్రతుకుతుంది. అతడు చెప్పాడు, కొద్దిగా నీటి చుక్కల వల్లనే అవును అది బ్రతుకును అని అతడు చెప్పాడు. మనం మన యొక్క పశువులను మొదలగు వాటిని గమనిస్తుంటాము. అవి ఎలా జీవించి చనిపోతావు. చెల్లించు ప్రతిదీ అది చనిపోయినప్పుడు అది ఎన్నడూ మరలా బ్రతకవు. కాబట్టి యోబు ఆశ్చర్యపోతున్నాడు. దేవుడు ఏ విధంగా పువ్వును తీసుకుని తిరిగి దాన్ని జీవింపచేయనది. ఆయనను అతను తిరిగి బ్రతకలేకున్నాడు. అతడు చెప్తున్నాడు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు? అతడు చెప్తున్నాడు, వారి కుమారులు ఒకవేళ ఘనత వహించను అది వారికి తెలియకపోవును. ఆ తర్వాత అతను చెప్తున్నాడు, ఓ నీవు పాతాళము నన్ను దాటినేలా ఎంతో మేలు, నీ కోపము చల్లారి వరకు నన్ను చాటున ఉంచినేలా ఎంతో మేలు. నాకు ఇంతకాలమని మించజాలని వహే పరిమాణమును నేను దాటలేనివి నియమించబడి ఉన్నవి. ఆయనను అయితే నీ కోపము చల్లారి వరకు నన్ను చాటున ఉంచినేలా సాక్షాత్తు తన విపత్తు మధ్యలో, సాక్షాత్తు కఠిన చీకటి గడియల్లో, కేవలం బహు ఇబ్బందికరమైన గడియలలో అప్పుడు ఎలీహు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. పువ్వు పాపము చేయలేదని అతనే పాపము చేసిన వాడని చెప్తున్నాడు. అక్కడే పునరుద్ధానమున్నది. ఒకానొక దినాన రాబోతున్న ఒక నీతిమంతుడు ఈ లోకానికి అనుగుణ రూపముగా చేశాడు. మనుష్య రూపము తాల్చును, దేవుని సారూప్యమందుండెను, పాపపు శరీరమును ఆయనపై వెస్సుకునెను. లేదా పాపైన మానవుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క ఉగ్రత మధ్య నిలచెను. వాటి రెంటి మధ్య ఆయన చేయి ఉంచి వారధి కట్టడానికి అది ఏబు చూచినప్పుడు ప్రభు యొక్క పునరుద్ధారణ అతను చూచుచున్నాడు. దాన్ని అతను చూశాడు. ఇప్పుడు గమనించు, మరో మాటల్లో యోబు ఇందులోకి వెళ్ళుటకు ప్రయత్నించాడు. నరుడు మట్టి అయిపోయిన తర్వాత అతడు కేవలం కుళ్ళిపోయి వెడలిపోవని నేను ఎరుగుదును. నే అతన్ని కనిపెట్టాను. అతడు తిరిగి లేవడు. అతడు పడి ఉండి ప్రాణం విడిచిన వాడవుతాడు. అతడు వెళ్లిపోతాడు. అతడు ఎక్కడున్నాడో ఎవ్వరూ ఎరుగురు. అయితే మిగతావి మరణములో నుండి తిరిగి లేచుట నేను గమనించాను. అయితే అతను కాదు. ఆ తరువాత ఈ యొక్క ప్రవక్త ఆత్మపూరుడైనప్పుడు ఏమి జరిగినదో దేవుడు అతనికి చూయించుచుండెను. లోక పాపములు తీసివేయి ఒకడు ఉన్నాడని, తిరిగి లేచునని అతడు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూశాడు. నేనది తలంచగా నేను దాన్ని ప్రేమిస్తున్నాను. అతడు చెప్తున్నాడు, అతడు చక్కగా నిలబడ్డాడని, తనకు తాను విదిలించుకున్నాడని. అతడు బూడిద కుప్ప మీద కూర్చున్నాడు. అయ్యో, ఈ రోజు మనమేమని పిలుస్తాము? దురదృష్టము అని అతని ఇంటిని కమ్ముకున్నదని. అతని బిడ్డలందరూ
చంపబడ్డారు. అతని యొక్క ధనమంతా తరిగిపోయినది. అతని ఆరోగ్యము కృషించిపోయినది. మరువబడిన ఒక క్రైస్తవునిగా లేక విశ్వాసిగా అతని కూర్చుని ఉన్నాడు. చిట్ట చివరకు ఆ మనిషిని సంఘము త్రోసివేసినది. అక్కడ కూర్చుని పుండ్లు గీరుకుంటున్నాడు. తరువాత ప్రభు ఆత్మ అతని పైకి వచ్చినప్పుడు ఈ ఉదయవేళ పునరుద్ధానాన్ని అతను చూశాడు. గమనిస్తున్నారా? అతను నిలబడి, నా విమోచకుడు సజీవుడనియు తరువాత కడవరి దినాల్లో ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. కడవరి దినాల్లో అతడు ఆయన చూచునని అతడు ఎరిగిన్నాడు. ఎందుకనగా పునరుద్ధానాన్ని, సాధారణ పునరుద్ధాన ఉన్నదని దావీదుని గురించి నేను తలస్తున్నాను. అతడు వృద్ధుడైపోతున్నాడు. అతని గొప్పవాడైన రాజై ఉండి దేవుడు అతనితో ప్రమాణం చేస్తున్నాడు. అతని గర్భములలో వచ్చిన వానిని క్రీస్తును లేపి ఆయన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకునేదని వాగ్దానం చేశాడు. ఆ తరువాత దావీదుని నేను చూస్తున్నాను. అతడు వృద్ధుడైపోతున్నాడు. రహదారి చివరన ఉన్నాడు. భౌతిక బలమంతా ఇక తరిగిపోతున్నది. అతడు చెప్తున్నాడు, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా ఆయన తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయడు. ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టాడు. యేసును, క్రీస్తు పునరుద్ధానాన్ని అతడు ముందుగా చూశాడు. భూమిలోని దుమ్ములో ఆయన శరీరము ఉండునని, అయితే అది తిరిగి లేచునని అతడు ఎరిగి ఉండెను. అక్కడ వెనకాల అబ్రహాముతో అక్కడ కూర్చుని ఉన్నది నేను ఆలోచన చేస్తున్నాను. ఇలాగూ చెప్పాడు, అబ్రహామా, నీవు వృద్ధులైపోతున్నావు. నీవు ఏండ్లు గతించిన వాడవు. నీవు మరియు షారా ఇరువురు కూడా. అయితే బిడ్డల పుట్టు వయస్సు మీరు దాటారు. అయితే నేను వాగ్దాన కుమారుని మీకు ఇవ్వబోతున్నాను. తరువాత ఏ విధముగా అబ్రహాము యాత్ర చేసి వాగ్దాన భూమిలోకి చేరుకున్నది. ఆ తర్వాత ఈ శుభప్రదుడు వచ్చు సమయం వరకు అతడు క్రీస్తు యేసుకు పోలికై ఉండెను కనుక వేచి ఉన్నాడు. ఈ వాగ్దానం 25 సంవత్సరాల తర్వాత కొద్దిగా వాగ్దానం నెరవేర్పు జరగక ముందు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఆ మరణము, ఆయన కుమారుని సిలువ వేయుట చూయించెను. ఆయన తిరిగి లేపి సమస్తము ఆయనకు ఎలాగు ఇచ్చున్నది. ఛాయలు నిష్ఫలము చేసెను. మానవుని చుట్టుకుని ఉన్న సమస్తము, మరణము మరి ఇంకా మరణమునకున్న భీతి విఫలమైపోయేను. వారది చూచినప్పుడు వృద్ధుడైన అబ్రహాముకు అందును గుర్చి ముందు దర్శనము ఆయన ఇచ్చాడు. అతడు క్షణములుగా చేసిన ఈ జంతువుల మొక్కల మధ్య నుండి ఆయన వెళ్లిపోయాను. కొద్ది వారముల క్రితము లేదా గత వారము లేక మునుపు వారము క్రితము మన కూటాల్లో నేను అది తీసుకున్నాను. ఈ తెల్లని చిన్న వెలుగు ఆయన ఎలా చేసినది? అది దేవుడు నిబంధన వాగ్దానమును స్థిరపరచుచు వీటి గుండా దాటిపోయాడు. తరువాత తిరిగి అబ్రహామును ఆశీర్వదించాడు. 100 సంవత్సరాల వృద్ధుడైన ఒక పురుషుని, 90 సంవత్సరాల స్త్రీని తిరిగి యవ్వన పురుషునిగా యవ్వన స్త్రీగా మార్చి ఇస్సాకును కుమార్ని పుట్టించాడు. అతని అబ్రహాము సంతానము వచ్చును. అందులో నుండి ఇస్సాకులో నుండి దావీదు వచ్చెను. దావీదులో నుండి క్రీస్తు వచ్చెను. క్రీస్తులో నుండి మృతుల్లో నుండి పునరుద్ధానం వచ్చెను. ఓ, ఎంతటి మహిమగల వాగ్దానము అది! ఏ విధముగా కాలాల యందు ఇవన్నీ ముందు గుర్తులుగా దేవుడు ఇచ్చాడో. చివరికి పునరుద్ధావతము కొరకు గత కొద్ది దినములు మనము తీసుకున్నట్లుగా ఏ విధముగా ఆ ప్రజలందరూ, పాత నిబంధనలోని ప్రవక్తలందరూ వారు పాతి పెట్టబడిన స్థలమును ఎలాగ ఉన్నది మనము తీసుకుని ఉన్నాము. ఈ రోజు మీలో అనేకులు సమాధి తోటకు వెళ్లిపోయి మీ ప్రియులపైన లేక వారి సమాధులపైన పువ్వులు పెడతారు. ఇప్పుడు దీన్ని గమనించండి. పురాతన ప్రవక్తలందరూ మనకున్నట్లుగా ఎటువంటి దైవిక దేవుని వాగ్దానము లేకయే, ఎటువంటి లేఖనము లేకుండగానే పరిశుద్ధాత్మ నాయకత్వం కింద వారు ఉన్నారు. పురాతన మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని వాక్యము వ్రాసి ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ వారు చనిపోవున్నప్పుడు వారు పాలస్తీనాలోనే పాతి పెట్టబడవాలని కోరారు. వారు తెలియచెప్పారు. అనేకులు పాలస్తీనాకు ఆవల మరణించారు. అయితే పాలస్తీనాలో పాతి పెట్టబట్టుకు ఆశించారు. ఎందుచేతనగా పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలమును పాలస్తీనా నుండి దేవుడు ఇచ్చి ఉండెను. ఆ తర్వాత యేసు వచ్చాడు. వారేమి చేయుదురని చెప్పబడినో ఆయన ఎడ్ల వారు అలాగే చేశారు. ఆయన బెత్లెహేములో జన్మించినప్పుడు పశుల దొడ్డి ద్వారములనే వచ్చెను. రాజద్రోహ శిక్ష ద్వారానే వెళ్లిపోయాను. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఏనాడు కూడా 50 మైళ్ళ ప్రయాణము ఆయన చేసి ఉండలేదు. పాలస్తీనాలో తప్ప ఆయన ఎక్కడికి వెళ్లి ఉండలేదు. ఆయన సువార్త యొక్క వర్తమానము లోకమందలి ప్రతి మూలకు పయనించినది. ఆయన బ్రతుకుల్లో ఏనాడు ఒక పుస్తకము వ్రాయలేదు. ఆయనను గ్రంథము అది ఆయన గురించి వ్రాయబడెను. అన్ని కాలాల్లో అన్నిటికంటే మిన్నగా అమ్మబడిపోయేది అది బైబిల్ గ్రంథము. ఇంకా
ఆయన జీవితంలో ఏనాడు కళాశాలకు ఆయన వెళ్ళలేదు. ఆయనను ఆయన గౌరవార్థమై అనేకమైన కళాశాలలు నిలబెట్టబడి ఉన్నవి. భూమిపైననున్న ఏ యొక్క దానికంటే, లేక ఏ పేరు కంటే, లేక ఏ మనుషుడి కంటే ఆయన చాలా దూరము ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన అతి దీనమైన తగ్గింపు జీవితమును జీవించెను. ఆయన ఎగతాళి చేయబడి, అపహాస్యము చేయబడి, ఎగతాళి చేయబడిను. ఆయన తన ప్రాణం పెట్టుటకు, తిరిగి ప్రాణమును తీసుకుంటకు ఆయనకు అధికారం కలదని ఆయన చెప్పి ఉన్నాడు. ఏ నరుడైనా ఆ విధముగా హెచ్చించుకోగలడా? ఎవరైనా? అయితే ఆయన ఈస్టర్ ఉదయవేళ తిరిగి లేచినప్పుడు ఆయన వ్యాజ్యమును ఆయన నిరూపించుకున్నాడు. వారాయన చేతుల్లో చిలలు కొట్టిరి, ఆయన కాళ్ళలో, ఆయన ప్రక్కలు ముళ్ళ కిరీటము ఆయన తలపై పెట్టిరి. కల్వరిలో దూరాన కనికరము కొరకై కేకలు పెడుతూ ఆయన చనిపోయాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనుషుని వలె అగుపించాడు, మనుషుని వలె చెలించాడు. అక్కడి కల్వరిలో ఆయన చనిపోయినప్పుడు మానవుని వలె కనికరము కొరకు ఆయన కేకలు వేశాడు. అయితే ఈస్టర్ ఉదయవేళ ఆయన తిరిగి లేచి మానవుని కంటే గొప్పవాడని ఆయన నిరూపించుకున్నాడు. ఆయన దేవుడు. ఆయన ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారము కలదు. ఇప్పుడు ఆ ఉదయవేళ ప్రథమ విషయం, శిష్యులు ఆ చిన్న మందంతా దిగులు పడిపోయారు. ఏమి జరిగిందో వారికి తెలియదు. వారిలో కొందరు వారి వారి చేపల వలలకై తిరిగి వెళ్లిపోయారు. మరణమంటే ఏదో ముంగుర్తుగా, మరణమనగా ఎంతటి భీకరమైనదో మన క్రైస్తవ మతము గుండా వచ్చిన స్థాపకుల వరకు నేను ఈ ఉదయం వ్యక్తపరిచిన ఈ పితరులకు వాగ్దానములు ఎలా ఇవ్వబడినో అది ముంగుర్తై ఉన్నది. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదో ఆ గృహములకు వద్దాం. చిన్నవారైన ఈ శిష్యులు ఆరంభమందు ఈ చిన్న గుంపు ద్వేషించబడ్డారు. ఈ భూమికి సంబంధించిన అనేకులైన స్నేహితులు వారికి లేరు. ఎవరైనా యేసుక్రీస్తును సేవిస్తే ఈ భూమిలో ఎక్కువ మంది స్నేహితులు వారికి ఉండరు. నీ స్వంత ఒప్పుకోలుపై నీవు నిలబడవలసి ఉంటున్నది. అనేక పర్యాయాలు నీవుగానే నిలబడవలసి వస్తుంది. అయితే ఆయన నీతో నిలబడతానని ఆయన వాగ్దానం చేశాడు. యుగ పర్యంతము నేను మీతో కూడా ఉందును. నేను ఆయన చూస్తూ ఉండగా దాన్ని మనం చూద్దాం. ఆయన కొనిపోబడ్డాడు. వారు ఎదురు చూశారు, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయగలడు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఏమి చేయుడని తండ్రి ఆయనకు చూయించినది ఆయన చేశాడు. అయితే ఆయన అద్భుతములు చేయువాడు. పిలాతు చేతులకు ఆయన అప్పజెప్పడినప్పుడు ఆయన బట్టలు పైనుండి క్రిందకు చింపివేశారు. అక్కడ నిలబెట్టి ఆయనను గుద్దులు గుద్ది నల్లగొట్టుతూ ముఖంపై ఉమ్మి వేస్తున్న దేవుని మెస్సయ్య ఎలా వారు ఎదురు చూడగలరు? చివరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా పలకలేదు. వారి గుండెలను వారు బద్దలు చేసుకున్నారు. సాక్షాత్తు తన చేతులు చాచిన ఆ మనిషి నిమ్మలమగును కాక గాలులు, సముద్ర అలలు ఆయనకు లోబడినవి. సమాధి స్థలానికి వెళ్తున్న సమూహాన్ని నిలబెట్టి ఆయన హస్తాన్ని పాడి మీద పెట్టి, చిన్నవాడా, నేను నీతో చెప్పుచున్నాను లెమ్ము అనగా అతడు తిరిగి లేచెను. ఈయన యాయూరను ఒక చిన్న యాజకుడు యేసుతో కలిసి కూర్చున్నాడు. అతని విశ్వాసిగా మారాడు. అతని కుమార్తె చనిపోగా హృదయ వేదంతో ఉండగా అతని ఇంటికి వెళ్ళినది ఆయనే. ఆయన లోపలికి వెళ్లి నిశ్శబ్దముగా ఉండుడి, ఎందుకనగా చిన్నది నిద్రిస్తున్నదే కాని చనిపోలేదని ఆయనే చెప్పాడు. నిజంగా వారు ఎరిగి ఉందరు. నిజంగా ఒక్కటి అక్కడ ఉండి ఉన్నది. ఆయన లోపలికి వెళ్లి చేయి పెట్టుకుని ఆమె వైపు చూచి, చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పాడు. చనిపోయిన ఆ చిన్నది, ఆమె ఆత్మ వెళ్లిపోయినది, ఆమె బ్రతికి నిలబడినది. ఎలాగూ ఆయన లాజరు సమాధికి వెళ్లిపోయి మానవులే ఎచ్చాడు. ఆయన చెక్కిళ్లపై నుండి కన్నీళ్లు రాలినవి. ఆయన నిలబడి ఎచ్చినప్పుడు 4 దినాల క్రితం చనిపోయిన మనుషుడు పురుగులు శరీరాన్ని తిని అతని శరీరం నుండి బయటికి వస్తున్నవి. అయితే ఆయన చిన్న రూపము తిరిగి లేచినట్లుగా ఆయన చూస్తున్నాము. నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నాను అని ఆయన చెప్పాడు. నా యందు విశ్వాసముంచిన వాడు అతడు చనిపోయేను, అతడు బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. అది ఆలోచించి, నా యందు విశ్వాసించిన వాడు ఇక ఎన్నడూ చనిపోడు. ఎంతటి నిరీక్షణ మనకున్నది ఈ ఉదయవేళ. మన ప్రియుల సమాధులను మనము సందర్శించినప్పుడు ఆయన జీవించుచున్నాడు, ఎన్నడూ చనిపోడు, నిత్య జీవము కలిగి ఉన్నాడు అని పరిశుద్ధాత్మ సాక్ష్యం పలుకుతుండగా ఈ మత్స్య శరీరమునకు ఎంత నిరీక్షణ ఉన్నది. ఆయనను మన శరీరమును మన భక్తుల సమాధులోనికి మనము తరలించుచున్నాము. అయితే లోపల వారు బ్రతికి ఉన్నారు, ఒక చోట వారు జీవిస్తున్నారు. ఆయన నిలబడి, నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నానని చెప్పాడు. అక్కడ ఒక మనుషుడు పడి ఉన్నాడు. రాయిని తీయుడి అని ఆయన చెప్పాడు. మురిగిపోయిన అతని శరీరము, ఆ శరీరం యొక్క కంపుకుట్టు వాసన, అది ఎలాంటిదో మీకు తెలుసును. వారిది లేపినప్పుడు ఆ చుట్టూ రోగి వాసన కొడుతుంది. అయితే ఆయన చెప్పాడు, లాజరు, బయటికి రమ్మని పలికాడు. 4 దినాలుగా చనిపోయిన మనుషుడు సమాధిలోని తిరిగి లేచాడు.
అలాంటి బలముతో ఉన్న మనిషిని వారు ఎలాగ చూడగలరు? సిలువలో వేలాడుతూ గొప్ప హేళనల అపహాస్యాల మధ్య, సైనికులు ఒమ్మి ముద్దుల మధ్య అది వారు ఆయన ఎగతాళి చేశారు. ఆయన గడ్డాన్ని లాగుతున్నారు. ఆయన ముఖం నుండి గుప్పిడి గడ్డాన్ని లాగి తల మీద కొట్టి, నిన్ను కొట్టిందెవరో ప్రవచింపుము అని అంటున్నారు. రోమా శిలలు ఆయన చేతుల్లోనూ కాళ్ళలోనూ దిగ్గొట్టబడ్డం వారు చూచి ఏ విధముగా అలాగూ చనిపోతున్న మనిషిని వారు చూడగలరు? ఎందుకనగా దేవుడు న్యాయ తీర్పును అవశ్యమని కోరాడు. మరి క్రీస్తు మన న్యాయ తీర్పును స్వీకరించాడు. వారు ఎంతగా నిరుత్సాహపడిపోయారో కదా. తిరిగి వారు వారి యొక్క చేపల పట్టు వలల యొద్దకు తిరిగి వెళ్లిపోయారు. పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను అని అన్నాడు. శిష్యులు అన్నారు, నేను నీతో కూడా వస్తాం అని అన్నారు. వారు అలాగ చేశారు. వారందరూ కూడా నిరుత్సాహపడిపోయారు, నిరాశ చెందారు. అక్కడ వారు ఆయన శరీరాన్ని తీసుకుని దానిని సన్నని నారబట్టతో చుట్టి దాని సమాధిలో పెట్టారు. ఆ మూఢభక్తికి అది ఒక అంతం అని అన్నారు. లోకం ఎంతగానో ఆయనకు వ్యతిరేకము. వారన్నారు, ఆయన పరిశుద్ధ గుండ్రాయి అని, ఆయన పిచ్చివాడు, ఆయన వెర్రి భక్తి కలిగిన వాడు మొదలైన విధముగా అన్నారు వారు. అయితే ఆయన చెప్పినాడు, ఆయన దేవుడు అని. ఆయన వలె కనిపించాడు, ఆయన వలె నడిచాడు. ఆయన దేవుడి ఆయన రుజువు చేశాడు. అవునది యథార్థం. కొంచెం కాలం క్రితము ఒక స్త్రీ అడిగినది, ఇది నేను అనేక సార్లు చెప్పి ఉంటిని. ఆమె అన్నది, సహోదర అబ్రహాం ఆయన దైవము కాదు, ఒక విజ్ఞాన శాస్త్ర క్రైస్తవురాలు అన్నది. ఆయన కేవలం మానవుడు మాత్రమే, ఆయన ఒక మనుష్యుడు అంతే అని అన్నది. నేను చెప్పిన్నాను, ఆయన మనుష్యుని వలె మనుష్యుని మించున్నవాడు. ఆయన దేవుడు. ఆయన దేవుడైనా కావాలి లేదా మోసగాడైనా కావాలి అని అన్నాను. ఆమె చెప్పినది, సరే మరి లాజరు సమాధి యొద్ద ఆయన ఏడ్చాడే, ఆయన మనుషుడు తప్ప మరొకటి కాదని రుజువు చేసి ఉన్నాడు. నేను చెప్పినాను, ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన మనుషుల వలె ఏడ్చాడు. అయితే ఆయన చనిపోయిన వాళ్ళని లేపినప్పుడు ఆయన దేవుడని ఆయన రుజువుపరుచుకున్నాడు. అవునది నిజం. నేను చెప్పాను, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయన మానవుల వలె ఆకలిగా ఉన్నాడు. అంజూరపు చెట్టు ఎదురు నిలబడి తినటానికి ఏదైనా ఉన్నదా అని వెతికిన ఒక్క మనుష్యుడు కొద్ది రోజుల తర్వాత కొన్ని రొట్టెలు తీసుకుని, సుమారు 2 బిస్కెట్లు తీసుకుని, 2 చేపలను తీసుకుని, ఉడికిన చేపతో 5,000 మందికి ఆహారం పెట్టిన ఆ మనిషిని ఊహించగలవా? అక్కడి కల్వరిలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ నేను దప్పికొనుచున్నాను అని కేకలు పెట్టిన మనిషి నీటిని ద్రాక్షసముగా మార్చాడు. ఆ మనిషిని ఊహించగలవా? నీటికే సాక్షాత్తు ఆయన సృష్టికర్త అక్క నిలబడి నీళ్ల కొరకు అరుపులు అరుచుచున్నాడు. ఆయన మన కొరకై పాపముగా మారాడు. ఆయన పేదరికాన్ని బట్టి మనలను ఐశ్వర్యవంతులుగా చేటి కొరకై ఆయన పాపి వలె చనిపోయాడు. మన యందు మన మరణమందు దేవుని కుమారులు కుమార్తెలు చనిపోవుటకు మరణముల మధ్య వ్యత్యాసము ఏంటి అని నేను ఆలోచన చేస్తున్నాను. పెద్ద తండ్రి అయినా ఇక్కడ ఉండెను. ఆయన చనిపోతున్నప్పుడు అతని బిడ్డలను తన పడక ప్రక్కకు పిలుచుకున్నాడు. అక్కడ అతడు స్పృహలేని స్థితిలో 2-3 రోజులు పడి ఉన్నాడు. అతనికి ఒక సామెత ఉన్నది, ప్రియమైన వారలారా నా ప్రాణమును దీవించు అతడు చెప్పాడు. అతడు తన బిడ్డలను తన పడక ప్రక్కకు పిలిచాడు. పొడవాటి తెల్లని నునుపైన గడ్డం అతనికి ఉన్నది. అతడు చెప్పాడు, ప్రియమైన వారలారా నా ప్రాణమును దీవించు. నాన్న చనిపోతున్నాడని మీరు అనుకుంటున్నారు. నేను చనిపోను, ఎందుకంటే యేసు జీవించుచున్నాడు కనుక నేను జీవిస్తాను. అతడు ఇక్కడ తన బిడ్డల ఒక్కొక్కరిని దీవించాడు. నా చేతులు పైకెత్తండి. తన చేతులను అతడు పైకెత్తలేకపోయాడు. కుమారులు ఒకరు ఒక ప్రక్కకి వచ్చి ఆ చేయిని పైకెత్తాడు, మరొకడు ఆ చేయి పైకెత్తాడు. అతడు పాడుటకు ప్రారంభించాడు. అతని నేత్రాలు పరలోక వైపునకు చూస్తూ ఉండగా, హోయానంద సుదినము, యేసు నా పాపములు కడిగినందున ఎలా ప్రార్థించాలో, అనుదినము ఎలా ఆనందించాలో ఆయన నాకు నేర్పాడు అని అతడు చెప్పాడు. కళ్ళు మూసుకున్నాడు. దేవుని కలుసుకుంటానికి వెళ్లిపోయాడు. ఆ విధంగా నేను వెళ్లాలని నేను మీతో చెప్తున్నాను. అదే మార్గము. యేసుక్రీస్తులో నేను చనిపోయేదను కాక. ఆ తర్వాత ఆయన శిష్యులందరూ అది చూచి నిరాశ తదితరమైన తర్వాత మిగతావైన తర్వాత ఆయన వారిని కృంగు చేసిన వారినిగా గుపిస్తుందని అందరూ చేపలు పట్టడానికి వెనుకకు వెళ్లిపోయారు. ఒకరు తన పనికి వెళ్లిపోయాడు, మరొకరు ఈ దారిని వెళ్లిపోయాడు. ఈ ఉదయవేళ సమాధి నుండి మనం ప్రారంభిద్దాము. ఆయన పునరుద్ధానం తర్వాత మరియా, మార్త, ఇంకా మగ్దలేని మరియా, యేసు తల్లి మరియా, అది ఉదయం ప్రాతకాల వేళ ఆయన శరీరాన్ని భూమిలో వారు పెట్టారు. సబ్బాత్ దినాన వారు ఏ పని చేయకూడదు, అది వారి పద్ధతి కనుక ఆయన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వేళలో చనిపోయి ఆదివారం ఉదయం పెందల కన్నే లేచాడు. ఈ సూర్యోదయ ఆరాధనలో ఈ ఉదయం మీరు ఇక్కడ ఉండగానే ఈ ప్రశ్నను నేను చక్కబెట్టాలని ఆశపడుతున్నాను. అనేక మంది అంటారు, అలాగైతే ఆయన సమాధిలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడని ఆయన చెప్పినది ఎలాగ నెరవేరుతుంది? ఏ విధంగా సాధ్యమవుతున్నది? ఆయన అది చేయునని ఆయన చెప్పలేదు. 3 దినముల్లోగా నా శరీరము లేపుదును
అని ఆయన చెప్పాడు. అవునా? ఆయన అలా చేటుకు హేతువేదనగా లేఖనములో ఒక చోట దావీదు ఇలా చెప్పిండెను, నేను ఆయన ఆత్మను పాతాళములో విడువను, నా పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయను అని ఆయన చెప్పాడు. మానవ దేహము 72 గంటల తర్వాత 3 రాత్రులు 3 పగళ్లు 72 గంటల తర్వాత కుళ్ళు పట్టునని ఆయనకు తెలుసు. కొన్నిసార్లు 3 రాత్రులు 3 పగలక ముందే దేవుడు ఆయన లేపనై ఉండెను. కాబట్టి ఆయన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయి ఆదివారం పెందలకడనే లేచాడు. ఇప్పుడు ఇక్కడే చిన్న నాటకం తీసుకుందాము. ఒక క్షణము ఆగి గమనిద్దాము. అలాగే రాత్రంతా కూడా ఆయన నేను చూడగలుగుతున్నాను. దీనురాలైన వృద్ధురాలైన మరియా, ఆమె గుండె పగిలిపోయినది. అనేకులు ఆలోచనలు బయలుపరిచినట్లుగా ఆమె గుండెలో కత్తి దూసుకుని పోవునని ప్రవక్తి అన్న ఆమెతో చెప్పియున్నది. ఆయన దేహము ఎంతగా నిలగొట్టబడిందో, తన స్వంత ప్రియమైన బిడ్డ శిలువలో వేలాడుతూ సంఘానికి ఎంత హీనత తెబడినదో, అయినప్పటికీ ఆ తల్లి యొక్క ప్రేమ ఆమె గుండెల్లో పొంగి పొరలనిది. ఆయన చేసింది ఏమి లేదు కానీ అదెంతో హీనమో. ఆయన రాజద్రోహ శిక్షతో చనిపోయాడు. ఈ రోజు నేరము చేసినవాడు ఉరి తీయబడి విద్యుత్ ప్రభావం పంపించి చంపుట అలాంటిదది. ఆ విధముగా ఆయన చనిపోయాడు. అవమానముతో హీనమైన తీర్పుతో చనిపోయాడు. శరా, దేవుడు ఏ విధముగా పాపమును శిక్షించునో, ఆ తర్వాత ఆమె ఎంతగా ఏడ్చిందో, ఒకవేళ రాత్రంతా దుఃఖించినదేమో. మగ్దలేని మరియ ఆయన శక్తిని ఆమె ఎరిగి ఉన్నది. ఎవరిలో ఉండేదానికంటే ఒక ప్రత్యేకమైనది ఆయనలో ఉన్నదని ఆమెకు తెలుసును. ఆమెలో ఉండి 7 దయ్యములు వెళ్లిపోయినవి, వెళ్లగొట్టబడినవి. ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు శక్తి ద్వారా విడుదల పొందిన ప్రతి ఒక్కరికి కూడా వారు ఎక్కడున్నారో వారికి తెలుసును. ఎవరైనా ఎప్పుడైనా ఆయన మహోన్నతమైన సన్నిధానంలోకి వచ్చి ఉన్న రీతిగా ఉండలేరు. నీవు మార్చబడ్డావు, నీకు ఒకటి జరిగినది. ఓ, నీవు సగం నిలబడి తాత్వికము చేసి ఇది ఊహించి ఇది ఒక దానిని అంగీకరించి లేక మరొక సిద్ధాంతాన్ని లేక మరో అలాంటి దానిని అయితే మేము సిద్ధాంతాలను నమ్మము. మేము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని నమ్ముతాము. ఆయన సన్నిధానంలోకి నీ వచ్చినప్పుడు నిన్ను మార్చే ఒకటి నీ జీవితంలో జరుగుతుంది. ఇక నీవు అలాగే ఉండవు. క్రీస్తు సన్నిధానంలో ఉండిన ఒకరు అలాగే ఉండరు. కాబట్టి ఆమెలో నుండి 7 దయ్యాలు వెళ్ళగొట్టబడినవి. గర్వము, అసూయ, ఆమె వంటి వారు ఇంకొకరు లేరని బహుశా ఆమె తలంచి ఉండవచ్చును. అయితే నీవు శుద్ధురాలు కమ్ము అని యేసు పలికి చెప్పినప్పుడు అదంతా ఆమెను విడిచిపోయినది. ఆమె నూతన వ్యక్తిగా మారిపోయినది. ఆమె ఇక ఎన్నడూ ఆమె దృష్టికి ఆమె అందంగా లేదు. అయితే ఆమెకు ఆమె దయాలత్వము, దీనత్వము అనే వస్త్రాలతో కప్పుకున్నది మరియు యజమానుని వెంబడించినది. ఆమె ఆయన్ని ప్రేమించినది. ఆ తర్వాత ఈస్టర్ ఉదయవేళ నేను ఆమెను చూస్తున్నాను. ఆయన శిష్యుల్లో కొందరు చేపల పట్టు వలలు లాక్కొని వచ్చుటకు వెళ్లిపోయారు. కొందరు తమ ఇండ్లకు వెళ్లిపోయారు. కొందరు పలు విధములుగా వారు పనులకు వెళ్లిపోయారు. తరువాత పెందలకడనే తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా సమాధి యుద్ధకు వెళ్ళుటకు కొండ పక్క నుండి సాగిపోవుట నేను చూడగలుగుతున్నాను. వారి యుద్ధ కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నవి. ఆయన శరీరానికి పూసి ఆయన్ను అక్కడ పెట్టాలనుకున్నారు. కాబట్టి వారు కొండ యుద్ధకు చేరుకున్నప్పటికీ మరొక దృశ్యాన్ని నేను చూస్తున్నాను. ఇక్కడ చూద్దాం. కొందరు గుంపు సైనికులు అక్కడే నిలబడి ఉండట నేను చూడగలుగుతున్నాను. రాత్రంతా వారు పేకాట ఆడుకుంటూ లేక పాచికలు పెడుతున్నారు, లేక పాచికలాట ఆడుతున్నారు నేల మీద. వారు అలాగే సాగిపోతూ ఉన్నారు. వారిలో కొందరు చెప్పుకుంటున్నారు, చూడు, ఆ మోసగాడు నీకు జ్ఞాపకం ఉన్నాడా? 3 రోజుల్లో ఆయన లేస్తారని చెప్పి ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు చూద్దాం, సమాధి యుద్ధకు వెళదాం. వారు అక్కడ నడుచుకుంటూ వచ్చుచు వారి గుండె మీద కొట్టుకుంటూ ఆ విధముగా వారి రోమా సర్వంగ కవచాన్ని విసిరివేశారు. రోమా ఖడ్గాన్ని కూడా. అతను ఏమి చేయగలడో మేము చూస్తాం అని అంటున్నారు. ఎందుకంటే రోమా ముద్రతో సమాధి ముద్రించబడినది. ఆ ముద్రను విప్పిన వారికి శ్రమ. ఒక రాయి అక్కడ పెట్టబడి ఉన్నది. దాన్ని 100 మంది తీసుకుని వచ్చారు. అనగా 100 మంది అక్కడకు దాన్ని తరలించుకుని వచ్చారు. పెద్ద రాయిని సమాధి యుద్ధకు వారు మరలా తరలించుకొచ్చారు. ఆయన ఇక్కడే బహుక్షేమంగా ఉన్నాడు. వారు మంచి సమయాన్ని కలిగి ఉన్నారు. అయితే వారు వచ్చుచుండగా అది సంపూర్ణంగా తెల్లవారిపోయినది. కొండ పక్కగా వారు వస్తున్నారు. పెందలకడనే బహుశా ఒకరిని ఒకరు చేతులు పట్టుకుని వెళ్తున్నారు. ఓహో, కొండ పక్కకుండా వారు ఎలాగ వెళుచున్నారు నిజంగా చూడగలుగుతున్నాను. చూడు, సమాధి మీద నుండి ఎవరు ఆ రాయిని తీస్తారు? ఏం చేద్దాం? అది ఎలా మనం తీయగలుగుతాము అని తల్లైన మరియా, మగ్దలేని మరియతో అనుట నేను వినగలుగుతున్నాను. దేవుడు ఆ విషయం చూసుకుంటాడు అని తిరిగి మరియ చెప్పుట కూడా నేను వింటున్నాను. అదే ప్రాముఖ్యమైన విషయం. ఎలాగు నేనది చేయబోతున్నాను అని ప్రజలు చెప్పుట, దాని గురించి దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. నీవు అలా ముందుకు సాగు. చూశారా,
మిగతాదంతా దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా నక్షత్రాలన్నీ కాంతి విహీనమైపోతున్నవి. మొదట జరిగింది ఏంటో తెలుసా? ఒకే ఒక నక్షత్రం విడిచిపెట్టబడినది. అది దూరానున్న పెద్దగా ప్రకాశిస్తున్న తెల్లవారు చుక్క, తెల్లవారి నక్షత్రం. ఏ విధముగా ప్రతిదీ సైనికులు నవ్వులాట చేస్తుంది నేను గమనించగలుగుతున్నాను. చూడు, ఇక తెల్లవారిందే, ఇంతవరకు ఏమి జరగలేదు. వారు అలా వెళ్తూ చెప్పుకుంటున్నారు. చూశారా, ఆయన కేవలం మోసగాడు. ఈ దినాల్లో, మరొక దినాల్లో ఇవన్నీ చేస్తానని చెప్పుకున్న అనేకులైన మోసగాళ్ల వల్లే ఆయన ఒక మనుష్యుడే అని అంటున్నారు. అయితే అకస్మాత్తుగా చిన్న చిన్న పక్షులు, రాబిన్లు పాటలు పాడుట నిలిపివేయబడినవి. అది నేను ఊహిస్తున్నాను. పక్షులు పాటలు నిలిపివేసినవి. పద్య కావ్య రచయిత ఇలా చెప్పాడు. చివరికి పక్షులు వాటి పాటలు నిలిపివేయడంతగా ఆయన స్వరం ఎంతో మాధుర్యము ఒకటి జరుగుటకు సంసిద్ధమై ఉన్నది. గంభీరమైన వేకువ నక్షత్రం ఆ దూరాన దాని స్థానంలో వేలాడుతూ ఉంటా నేను చూడగలుగుతున్నాను. కాలానికి ఆరంభం ముందే అది అక్కడ వేలాడుతున్నది, కదులుతూ ఉన్నది. అది గుండ్రమైపోతున్నది. మరియా తదితరులు దాన్ని గమనిస్తున్నారు. అది ఏం చేస్తుంది? అది దేవదూత. ఆయన ఎక్కడ పెట్టారు? ఆ సమాధి వైపు చూస్తున్నది. లేఖనం నెరవేర్పు కొరకై సంసిద్ధమవుతున్నది. సహోదరి సహోదరుడా, నీవు భయపడవద్దు. దేవుని యొక్క లేఖనము ఎప్పుడైనా నెరవేర్పు జరగబడుతున్నప్పుడు అది అక్కడే ఉంటున్నది. ఆ నక్షత్రం తన యాత్ర స్వీకరించి చుట్టూ తిరిగి చూడడం నేను చూడగలుగుతున్నాను. వందల మంది బలశాలులకు రోమీయులు వారి కత్తులు పట్టుకుని ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్తూ అక్కడ నిలబడి ఉండుట నేను చూడగలుగుతున్నాను. అకస్మాత్తుగా ఈ మహోన్నతమైన అగ్నిగోళము తనలోకముని ఎగురుతూ వచ్చి సమాధి వద్ద నిలబడిపోయినది. అది బలవంతుడైన దేవుని దూతగా మారిపోయి ఆయన అక్కడ నిలబడిపోయాడు. రాను వారు భ్రమపడిపోయి చచ్చిపోయిన వారి వలె నేలపై పడిపోయారు. ఆయన హస్తం యొక్క చిన్న పూత ద్వారా అక్కడ పెట్టి ఉన్న రాయిని ఆయన వెనుకకు తీశాడు. రోమా ముద్రను పగలగొట్టాడు. రోమా ముద్ర అర్థమేంటి? ఆయన ఎడల సంయుక్త రాష్ట్రముల ముద్ర కంటే మరేమీ కాదు. మరి దేనికంటే అది ఏమీ కాదు. లేక సంఘం యొక్క ముద్ర కంటే మరి దేనికంటే అది కాదు. దేవుడు జీవించవలసి ఉన్నది. ఆయన బయటికి రావలసి ఉన్నది. ఆయన మృతుల్లో ఉండడు. కాబట్టి ఆయన దానిని వెనుకకు తీసి దాన్ని బయటికి దొరలించాడు. ఆయన అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సాధిస్తున్నారు సైనికులు. వారి డాళ్లు మొదలైనవి తీసుకుని ఎంత త్వరగా పరుగులు తీయాలో అంత త్వరగా పరిగెత్తుతున్నారు. తోటల్లో గుండా, కొండ ప్రక్కల గుండా వారి మీదనున్న ఇనుప సాధనములు, డాళ్లు మొదలైనవి వారు కిర్రు శబ్దముతో పరుగులు తీస్తున్నారు. వాటితో అక్కడ ఆయన ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అక్కడ భయంకరమైన భూకంపం జరిగినప్పుడు ఆ ఉదయవేళ అది భూమిని కంపింపచేసినది. ఒకరన్నారు, ఒక చోట వచ్చినట్లయితే ఆశ్చర్యమే, ఒక చోట తప్పక ఒక పిడుగు పడి ఉంటుంది, ఒకటి భూమిని తాకి ఉంటుంది. అయితే అది యేసు మృతుల్లో ఉండి లేచి ఉన్నాడు. తరువాత వారు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు మరియా మార్త అక్కడ దేవదూత నిలబడి ఉండటం వారు చూశారు. ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళొచ్చున్నాడని, అక్కడ ఆయన మిమ్మల్ని కలుసుకున్నాడని, మీరు వెళ్లి ఆయన శిష్యులకు తెలియచేయడని ఆయన చెప్పాడు. ఇదిగో నేను మీతో చెప్పితిని. ఆయన చెప్పినట్లుగా ఆయన వారిని కలుసుకోబోతున్నాడని త్వరగా వెళ్లి శిష్యులకు తెలియచేయడి. ఓ నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసంచువాడు నెచ్చే జోము కలవాడు. అంత్యదినమున నేను వాడిని లేపుదును. నేనది ఆలోచన చేస్తుంటే ఇదిగో నేను మీతో చెప్పి ఉన్నాను. ఆయన దూతలు ప్రపంచమంతటా దాన్ని చాటి ఉన్నారు. అది ఎవడేను ధైర్యముతో తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని ఆయన వెంబడిస్తే ఆయన నిన్ను పునరుద్ధానమందు కలుసుకుంటాడు. మట్టికి మన్ను, ధూళికి ధూళైపోవును అని మనం చెప్తూ సమాధి పైన పూలు చిలకరించితే దానివల్ల ఏంటి? పరలోకమును దేవుడు ఉండుట ఎంత నిశ్చయమో, సమాధి నుండి దేహము తిరిగి లేచుట అంత నిశ్చయము. ఇదిగో మీతో చెప్పి ఉన్నాను. మనం గమనిద్దాము. ఇక్కడ ఆయన ఇద్దరు శిష్యులు వెళ్ళుచున్నారు. వారు మార్గం పైనే ఉన్నారు. వారిలో కొందరు చేపల పట్టడానికి వెళ్లారు. కాబట్టి యేసు నది అద్దరిని నిలబడి ఆయన చూశాడు. అక్కడ ఆయన వారిని చూశాడు. ఆయన వారిని అడిగాడు, పిల్లలారా రొట్టె ఏమైనా ఉన్నదా? ఆయన వారితో చెప్పిన మొదటి విషయం, అవతల ప్రక్కన మీ వలలు విసురుడి. రాత్రంతా వారు చేపలు పట్టారు, వారికి ఏమీ దొరకలేదు. అది ఆ విధంగా ఉంటున్నది. నీవు పడవ యొక్క తప్పుడు దారిన చేపలు పడుతున్నావు. కాబట్టి యేసు చెప్పిన్నాడు, మీ వలలు అవతల ప్రక్క వేయుడి అని. ఆ తర్వాత వారు ఆవల ధరిన వారి వలలు విసిరిన తర్వాత వారు ఆ విధముగా లాగారు. ఓహో, వారి వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు దొరికినవి. పేతురు అటు ఇటు చూచన మొదలుపెట్టాడు. అన్నాడు, అది చేయగలిగిన ఒకే ఒక మనిషి ఉన్నాడు. వెనుక ఒడ్డు వైపు చూశాడు. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు.
రొట్టె చేప వారి కొరకు నిప్పుల మీద ఉంచి ఉన్నది. పేతురు పడ వచ్చు వరకు నిదానించలేకపోయాడు. అతడు నీటిలోనికి ఎగిరి దూకాడు. ఆయన కలుసుకొనటానికి వెళ్లిపోయాడు. అతడు త్వరపడుతున్నాడు. ఓ, ఈ దినాన లోకంలోని ప్రతి పాపి అలాగుండాలని నేను కోరుతున్నాను. పేతురు అక్కడ ఆయన ఉపేక్షించాడు. అతడు బయటికి వెళ్లిపోయి బిగ్గరగా ఏడ్చాడు. అతడు ప్రార్థించాడు. అతడు యేసును కలుసుకోవాలని ఆశపడ్డాడు. అతడు క్రిందకు దిగాలనుకున్నాడు. అక్కడ ఆయన పాదముల పైన పడుట కొరకై. అక్కడ ఒక జంట ఉన్నారు. ఒకడు క్లయోపా మొదలైన వారు. వారు అమ్మాయి మార్గన వెళుతున్నారు. వారు దుఃఖముతో నిరాశతోనే వెళ్లిపోతున్నారు. ఓ, అది ఎంతటి విషాదమో అని దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా పొదల్లో నుండి ఒక సాధారణ మనిషి వచ్చాడు. చొక్కా కాలరు పైకి పెట్టుకుని కాదు, లేక ఏదైనా వ్యత్యాసమైన వస్త్రాలతో కాదు. మిగతా వారి వలనే ఆయన వస్త్రాలు ధరించున్నాడు. మిగతా వారు ఎలాగుంటారో ఆయన వెంట్రుకలు గడ్డము అలాగే ఉన్నవి. ఆయనలో ఏ వ్యత్యాసము కనపట్లేదు. ఎటువంటి గొప్ప తేడా ఆయనలో లేదు. ఆయన బ్రతుకు ఆయన గుణ ఔన్నత్యాన్ని చూయిస్తున్నది. ఆయన ఏమై ఉండెను అని అదే మనము ఉండవలసి ఉన్నదని దేవుడు కోరుతున్నాడు. మన జీవితము మన గుణ ఔన్నత్యం అవుతున్నది. అవునది నిజం. తరువాత ఆయన సాగిపోతూ ఉన్నాడు. ఆయన అడిగాడు, సహోదరులారా, ఎందుకు మీరు చాలా దుఃఖముఖులై ఉన్నారు? మీరు సంభాషించింది ఏంటి అని ఆయన అడిగాడు. ఓహ్, నేను దాన్ని ప్రేమిస్తాను. ఎందుకు అని వారు అడిగారు. అయ్యా, నీవు క్రొత్తవాడవా ఇక్కడ అని అడిగాడు. దేశమంతా కూడా పగిలిపోయినదే. మేమిక్కడ వారము. మేం మా ఇంటికి తిరిగి వెళుతున్నాము అని అతడు చెప్పాడు. నజరేయుడైన యేసు ప్రవక్త, ఆయనని మేము నిజముగా నమ్మి ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలుకు రాజు అని మేము తలంచాం. ఆయన చనిపోయాడు. వారు ఆయన పాతిపెట్టారు. వారు ఆయన గుండెల్లో పొడిచారు. వారు ఆయన తృణీకరించారు, నెట్టివేశారు అన్నాడు. అది జరిగిప్పటికీ 3 రోజులు అవుతుంది. 3వ రోజు అవుతున్నది. ఆయన చనిపోయి ఇప్పటికీ 3వ రోజు అవుతున్నది. ఇంకా చెప్తున్నాడు, కొందరు స్త్రీలు సమాధి వద్దకు వెళ్లి దేవదూతల దర్శనాన్ని చూశారు. తిరిగి వచ్చి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిన్నారు. అయితే అంటున్నాడు, ఓ, మేము ఆ కథను నమ్మలేకపోతున్నాము. మేం వెళ్లిపోతున్నాం. కాబట్టి అక్కడి నుండి వెళ్ళచ్చు ఆయన అడిగాడు. ఆయన చెప్పినాడు, అవివేకులారా, ఆయన ఏ విధముగా శ్రమపడి 3వ దినమున లేచునని క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని అన్నాడు. ఎంత మనోహరమో చూడు. ఇది చూడు, గుండె చెదరిన వారి మధ్య, దుఃఖాక్రాంతులైన వారి మధ్య క్రీస్తు ఉన్నాడు. అక్కడికే ఆయన వెళ్ళినది. ఎవరైతే దుఃఖముఖులై ఉన్నారో, గుండె చెదరిన వారై ఉన్నారో వారి మధ్యకు, వారు ఏనాడు చూడనటువంటి గాఢాంధకార గడియల్లోకి వారు వెళ్లి ఉన్నారు. వారి నిరీక్షణలన్నీ నిర్వీర్యమైపోయినవి. వారు సంఘములో నుండి సమాజ మందిరాల నుండి బయటకు నెట్టివేయబడ్డారు. ఎందుకనగా ఆయన యందు వారు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని వారు విశ్వసించారో ఆయన ఇప్పుడు చనిపోయాడు. కొందరు స్త్రీలు ఒక దర్శనము గల చిన్న కథతో వచ్చారు. కొందరు దేవదూతల వారు చూశారని, గల్లీలో వారిని కలుసుకుంటారని శిష్యులకు తెలియచేయడని ఒక చిన్న కథతో వారు వచ్చారు. వారిని నమ్మలేకపోయారు. వారి గుండె చెదరి దుఃఖముతో ఎడుస్తున్నారు. గుండె చెదిన వారి మధ్య అక్కడ ప్రియమైన యేసు వారికి అగుపించాడు. మరో విషయం, అది మొదటి ఈస్టర్ ఉదయవేళ. సమస్త జీవనానికి యేసు పునరుద్ధానమై ఉండెను. పిట్టలు కోలాహలము చేయు శబ్దములుండవా, కొత్త పువ్వులు వికసిస్తున్న ఆ సమయంలో యేసు వసంత ఋతువులో సజీవుడై లేచాడు. రాబోతున్న పునరుద్ధానముతో పునరుద్ధాన యేసు వసంత ఋతువులో వచ్చి ఉన్నాడు. ఆయన ఎలాగ వారితో నడిచి వారి మధ్య నడుచుచుండెను. ఆయన చెప్పాడు, ప్రవక్తలు చెప్పినది మీరు నమ్మవలసి ఉన్నది. క్రీస్తును గుర్చి లేఖనమన్నిటిలో ఏమని వ్రాయబడి ఉండేది మీరు తప్పకుండా నమ్మవలసి ఉన్నది. ఆయన ఏ విధముగా శ్రమపడి 3వ దినమున తిరిగి లేచున్నది మొదలైనవి. సరే, వారెంతో హృదయ వేదంతో ఉన్నారు. కొంచెం సేపిన తర్వాత ఆయన మాట్లాడుతున్న తర్వాత మిగతా మనుషులు మాట్లాడిన దానికంటే కొంత వ్యత్యాసంగా ఈ మనుషుడు మాట్లాడినది అగుపిస్తుంది. ఆయన సాధారణ మానవుల వరుస కాదు. ఆయన గురించి ఒక ప్రత్యేకత ఉన్నది. అదెంతో నిజత్వాన్ని గోచరిస్తుంది. దాన్ని గురించి ఒక భావం ఒకటి ఉన్నది. లేఖనాలు వివరించుటకు ఆయన ప్రారంభించాడు. ఆయన లేఖన బోధకుడు. క్రీస్తు చనిపోయి 3వ దినాన తిరిగి లేచుట, ప్రవక్తులు ఏమి చెప్పినది ఎలాగూ అనేది, ఏ విధముగా వారి హృదయాల్లో మండినవో కదా. ఒకటి జరిగినది, వారు ప్రయాణం చేస్తూనే రోజుల్లా మాట్లాడుకుంటున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ యెరూషలేము నుండి కొన్ని ఫర్లాంగులు, సుమారు 1.5 మైలు ఉన్నది. సాక్షాత్తు పునరుద్ధానిని యేసుతో నిదానంగా నడుస్తున్నారు. అయితే అది ఎరగలేదు. ఎన్నిసార్లు ఆయన నీ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. నీ ఇరుకుల్లో, ఇబ్బంది గడియల్లో ఆయన నీ ప్రక్క నిలబడి ఉన్నాడు. నీవది గుర్తించలేదు. ఆ ఆకస్మిక అపాయంలో నీవు గుర్తించలేదు.
సాక్షాత్ చక్రపు కింద చావుతూ ఉన్నప్పుడు, లేక అపాయము దాని నుండి తొలగి తప్పించబడినప్పుడు ఆయన అక్కడే ఉండి ఉండెను. అది ఆయన చేయనది, ఆయన అది చేసినదని నీవు గుర్తించలేదు. తొట్టి పాత్ర ఖాళీ అయిపోయి నూనె బుడ్డి ఎండిపోయినప్పుడు, బిడ్డలకు ఏమీ లేకపోయినప్పుడు ఆయన నీతో ఎలాగున్నావు కదా. ఆ మనిషి వచ్చి ఆ వంట సరుకులు తలుపునద్ద పెట్టినప్పుడు ఆయన నీతో ఉండెను. అది క్రీస్తే. ఆ దినమున ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికి ఉన్నాడు. లూయిస్వెల్లో ఒక దేవుని లెక్క చేయని మంచి వైద్యుడి వద్ద కొంత ఉదయవేళ ఆ కాలమందు ఉండవలసి ఉన్నాను. ఆఫ్రికా నుండి తిరిగి వస్తూ అక్కడ ఉన్నాను. అమీబాకై వారు నాకు వైద్య పరీక్ష ఇస్తున్నారు. అతను అడిగాడు, రెవరెండ్ గ్రహాం, నీవు ఆ బుద్ధిహీనత నమ్ముతున్నావా అని అడిగాడు. అవునండి అని అన్నాను. అతను అన్నాడు, ఆ మనుష్యుడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని నీవు నమ్ముతున్నావని నాకు చెప్తావని నీ భావమా? అవునండి, నేను నమ్ముతున్నాను. అతను అడిగాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచున్నాడని నీవు ఎలా రుజువుపరచగలవు? ఆయన పునరుద్ధాన క్రీస్తు అని నేను రుజువు చేయగలను అని నేను చెప్పాను. ఎలాగూ ఆయన నా హృదయంలో జీవించుచున్నాడు. ఆయన చేసినది ఆ విధముగా నేను ఎరుగుదును అని నేను చెప్పాను. ఎందులో ఇక్కడే ఆయనను పాపినైన నన్ను క్రైస్తవునిగా చేశాడు. ఆయన స్వభావం మార్చాడు. ఆయన నా అభిమతమును మార్చున్నాడు. నాలో ఉన్నదంతా ఆయన మార్చాడు. ఆయన నూతన సృష్టిగా చేస్తున్నాడు. అందుచేత ఆయన మృతుల నుండి లేచాడని వ్యక్తిగతముగా నాకు తెలుసును. అతడు అన్నాడు, ఆయన చనిపోయాడని నాకు తెలుసు. నేను చెప్పాను, నేను కూడా నమ్ముతున్నాను, ఆయన చనిపోయాడు. అవును, అయితే అంతకంటే మిన్నైనది, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు అని నేను చెప్పాను. ఈ రోజు ఆయన మన హృదయాలలో జీవిస్తున్నాడు. ఆ కరుణ చేత మనం సంతోషపడుతున్నాము, పాటలు పాడగలుగుతున్నాము. అందుచేత మనం ఆయన్ను గమనించగలుగుతున్నాము, లేక గుర్తించగలుగుతున్నాము. ఇక్కడే కొంచెం కాలం క్రితము దేవుని కుమారుని యేసుక్రీస్తు నా సొంత బ్రతుకులో గొప్ప అద్భుతాలు చేశాడు. ఆయన నీ కొరకు అద్భుతాలు చేశాడు. అనుదినము ఆయన నీతో నడుస్తున్నాడు. ప్రత్యేక విశ్వాసతో ఆయన నడుచుతున్నాడు. ఇదిగో సదాకాలము యుగ పర్యంతరం మీతో కూడా ఉన్నాను. ఏది వచ్చినా ఏది పోయినా అనవసరం. క్రీస్తు ఇంకా జీవించుచు ఈ దినాన మానవ హృదయంలో పరిపాలన చేస్తున్నాడు. అందుచేత కథ చెప్పినట్లుగా ప్రతి ఉదయం కనిపెట్టు మనం మత్తుగా లేస్తాము. నేను సగం నిద్రలో ఉన్నాను. మనకెక్కువ రక్తపోటు, మధుమేహము ఇతరమైన ఉన్నట్లో ఆశ్చర్యం లేదే. రాబిని పిట్ట వైపు చూడు, అది ప్రతి ఉదయాన్నే మెల్కుంటుంది. మొట్టమొదట తన ముఖమును ఆకాశం వెత్తుకుని తన గొంతు చించుకుని పాట పాడుతూ వెళ్తున్నది. వాటిలో అధికమైన రక్తపోటు, మధుమేహము, శంఖకరణతో నడుచుట అవి ఈనాడు వాటిలో చూడలేవు. ఈ విధముగా చెప్పబడింది. ఒకసారి అది అడిగినది, విషయమేంటి ఆశ్చర్యంగా ఉన్నది? ఇంకా అడిగినది, వీరు ఈ విషయాలు మానవులు తాము పిలుచుకునే ఈ జీవులు ఎందుకని వారు విచారంగా ఉంటారు, ఎంతో విచారంగా ఉంటారు అని అన్నది. బహుశా మనకున్నటువంటి పరలోకపు తండ్రి, మనలను జాగ్రత్త తీసుకుంటున్నటువంటి పరలోకపు తండ్రి వారికి లేకపోవచ్చునేమో. ఇక్కడే మెల్టౌన్ బాప్టిస్ట్ సంఘములో సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ ఒక కూటం పెట్టాం. మెల్టౌన్ బాప్టిస్ట్ సంఘములు రాత్రంతా ఉండిపోటు కొరకై నా పాత స్నేహితులతో కలిసి ఇంటికి వస్తున్నాను. నేను వెళ్తున్నప్పుడు నేను గమనిస్తూ ఉంటుంటాను, అక్కడ దేవదారు చెట్ల పొదలో ఒక కోకిల కూర్చుని ఉన్నది. రాత్రంతా కూడా అది గొంతు తెచ్చుకుని ఎంతో పెద్దగా పాడాలో, ఎంత పెద్దగా పాడాలో అంత పెద్దగా పాడుతుంది. పగటి కాంతి ఉన్నప్పుడు పక్షులు ఎందుకు పాడవో నేను బాగా అర్థం చేసుకున్నాను. సూర్యరశ్మి వాటిపైన పడి అవి పాడినట్లు చేస్తుంది అని నేను ఊహించగలిగాను. అయితే కోకిల పాట పాడుటకు ఏది దోహదపడుతుంది? కాబట్టి నేను ఒక పుస్తకం సంపాదించి కోకిలను గురించి చదువుట ఆరంభించాను. కోకిల పాడుటకు గల కారణం నేను తెలుసుకున్నాను. అది ఆకాశ మేఘాలు గమనిస్తూ ఉంటుంది. ప్రతిసారి మేఘాలు ప్రక్కకు కదులుతూ చూడగానే ఒక నక్షత్రం, ఒక వెలుగు కాంతి కనబడుతుంది. ఇక అది అరచుటకు ఆరంభించి గొంతెత్తి పాడుతుంది. ఎందుకని? సూర్యుడు ఎక్కడో ఒక చోట ప్రకాశిస్తున్నాడని దానికి తెలుసు. సూర్యుడు ఒక చోట ప్రకాశిస్తున్నాడని అది భూమితో తిరిగి మాట్లాడుతుంది. సహోదరి సహోదరుడా, కారు మేఘాలంటి హింసలు, శ్రమలు, ఇబ్బందులు నా గుండెలో ఎంతకాలం ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ఒక్కొక్కసారి ఒత్తుచునుట నేను భావించగలిగితే ఆయన నాకు ఒక ఆశీర్వాదం ఇస్తుంది. ఏదో ఒక చోట దేవుని శక్తి ఇంకా ఉండి పరిపాలన చేస్తుందని ఆయన ఎరుగుదును. అవునది నిజం. ఆ ఉదయ నక్షత్రాన్ని నేను అడిగితే, నీవు ఆ పైన ప్రకాశించుటకు ఏమి నేను చేసినది? నీవెందుకు ప్రకాశిస్తున్నావు? నక్షత్రం మాట్లాడగలిగితే అది ఇలా చెప్తుంది, సహోదర బ్రహ్మాం, ప్రకాశించేది నేను కాదు, నా మీద ప్రకాశించున్నది అది సూర్యుడు మాత్రమే. అదే నన్ను ప్రకాశించినట్లుగా చేస్తున్నది. యేసు క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసుడిలా, ఆయనలో దాచబడిన వారిలా అది అలాగుండెను. నీవు కాదు ప్రకాశించేది. ఈ నిరీక్షణ, ఈ పునరుద్ధానం యొక్క ఆనందము నీకిచ్చి నీపై ప్రకాశిస్తుంది పరిశుద్ధాత్మది. ఇక్కడే మాట్లాడుతూ
నేను తరచుగా అలవాటుగా నీరు త్రాగు ఒక పురాతన బూటను గురించి మాట్లాడుతున్నాను. అది మెల్టౌన్ చుట్టూ బొగ్గలుగా ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటుంది. అది ఎందుకు గంతులు వేస్తుందా అని నేను ఆశ్చర్యపోతుంటాను. కాబట్టి ఒక రోజు నేను ఇక్కడ కూర్చొని దాంతో మాట్లాడుతున్నాను. ఒక నీటి ఊటతో ఒక మనుషుడు మాట్లాడుట ఊహించు. అయితే ఈ ఊటను ఎవరైతే చేశారో ఆ ప్రకృతితో నేను మాట్లాడుతుంటిని. నేను ఆశ్చర్యపోతుంటిని. ఎంతో బొగ్గలుగా ఎంతో గంతులు వేస్తూ నీ ఉండుటకు నేను చేసింది ఏంటి? ప్రజలు ఇక్కడికి వచ్చి నిన్ను త్రాగుచుండటం వలన, లేక నీవు త్రాగుట వలన, నేను త్రాగుట వలన, లేదా మరొకటి త్రాగుట వలన ఆ ఊట మరలా తిరిగి మాట్లాడగలిగినట్లయితే అతడు ఇలాగ చెప్తాడు, కాదు బిల్లి, నీవు త్రాగుట వల్ల కాదు, నన్ను ఎవరైనా త్రాగుట వల్ల కాదు, ఇక్కడ నా క్రింద ఒకటి ఉన్నది, నన్ను ఉబికింప చేసి నెట్టి ఎగురినట్లుగా అలాగ చేయనది నా క్రింద ఒకటి ఉన్నది. దేవుని ఆత్మ వల్ల జన్మించిన ప్రతి ఒక్క పురుషుడు స్త్రీ అలాగే ఉంటారు. అది నీవు కాదు, అది మానవ ఉద్రేకము కాదు. ఎందుకనగా ఆ మానవ జీవితంలో పునరుద్ధానము లేదా దేవుని శక్తి నిత్య జీవంలోకి నెట్టుకొని పోతూ నిత్య జీవంలోనికి కదలి వెళ్తున్నది. ఇక్కడ ఒకటి ఉన్నది. నీకది ఉన్నట్లయితే నీవు నెమ్మదిగా ఉండవు. అక్కడ నీ లోపల ఒకటి ఉన్నది. యేసు యెరూషలేములోకి వస్తున్నప్పుడు వారు ఖర్జూర పట్ల నరికి కేకలు పెడుతూ అలాగున్నారు. బిగబట్టుకున్న ఆ పరిశీలు అన్నారు, వారు నిశ్శబ్దంగా ఉండమను అని చెప్పారు. వారు మాకు వణుకు పుట్టిస్తున్నారు. ఆ ప్రజల అరుపులు అరుస్తూ సాగి వెళ్తున్నారు. ఆయన చెప్పినాడు, వారు ఊరుకున్నట్లయితే తక్షణమే రాళ్ళు కేకలు వేస్తవి. ఒకటి రావాల్సి ఉన్నది. జీవము మరణంలోనికి వచ్చినప్పుడు అక్కడ పునరుద్ధానముండును. తప్పనిసరి. మన ప్రియులు ఎక్కడైతే నిద్రిస్తున్నారో అక్కడి సమాధిలోకి యేసుక్రీస్తులోని జీవం వచ్చినప్పుడు పునరుద్ధానముంటున్నది. చీకటి పగలు ఎలాగ కలిసి ఉండలేవో ఆ విధముగా జీవ మనములు కలిసి ఉండలేవు. పగటి వెలుగు వతుచుండగా అది చీకటి బయటికి నెట్టివేస్తున్నది. పగటి వెలుగు తప్పక ప్రకాశించవలసి ఉన్నది. ఏమేమి జరిగినా ఆ సూర్యుని ముందు ఆ ప్రపంచము చుట్టూ తిరిగినప్పుడు అది తప్పగా పగటి వలె తేవలసి ఉంటున్నది. అది తప్పక చేస్తుంది. అలాగే నిత్యత్వం కూడా అంత నిజమైనది. దేవుని కుమారుని యొక్క రాకడ సమయమునకు అది లాగున్నప్పుడు ఈ లోకం పైన ఒక పునరుద్ధానముండును. దేవునిలో నిద్రించిన వారిని అందరినీ క్రీస్తు ఆయన పునరుద్ధానమందు ఆయనతో తీసుకుని వస్తాడు. అది ఉండవలసి ఉంటున్నది. ఇంకొక దారి దానికి లేదు. నీవది కలిగి ఉండవలసి ఉన్నది. అది ఇక్కడ లేకుండగానే నీవది ఏ విధముగా కలిగి ఉంటావు? కొద్ది కాలం క్రితమే ఇండియాలోని గేరీ యుద్ధ నేను నిలబడి ఉన్నాను. పెద్ద గేరీ స్టీల్ మిల్ ఆ యొక్క కర్మాగారము. అక్కడ వారు నన్ను తీసుకుని వెళ్లారు. అక్కడికి నేను గమనిస్తూ నేను ఎంతగానో దిగ్భ్రమ చెందిపోయాను. పర్యవేక్షకుడు నన్ను తీసుకుని వెళ్లాడు. ఆ స్థలమంతా అతడు నాకు చూయిస్తున్నాడు. నేను ప్రజల్ని గమనిస్తూ ఉంటేని విడిచిపెట్టే సమయంలో 5 నిమిషాల ముందు ఒక చిన్న ఈల ఊదబడింది. ప్రతి ఒక్కరు కూడా తమ వస్త్రాన్ని ఊడదీసుకుని తమ యంత్రం పైన పెట్టుట నేను గమనించాను. అక్కడి నుండి అతని పెండె బద్దలను తదితరమైన వాటిని తాపి పని చేస్తున్న వస్తు సామాగ్రి నుండి తాను ప్రోగు చేసిన సన్నని రంపపు నూగు అతని సందులోకి ఓడుస్తున్నాడు. అదంతా ఆ సందులోకి ఇంకొక దానిలోనికి ఊర్చాడు. అతడు చెప్పాడు, రెవరెండ్ బ్రహ్యామ్, ఇక్కడ ఒకటి నేను చూపిస్తాను, మంచిది అని అన్నాను. తర్వాత చిన్న స్థలంలోనికి వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ముఖ్యమైన ఏల ఊదగనే అందరూ బయటకు వెళ్లిపోయారు. ప్రతి ఒక్కరూ భవనమును కాలు చేశారు. మేము మాత్రమే నిలబడి ఉన్నాము. అతనికి బటన్ నొక్కాడు. అక్కడ ఎక్కడో వెనుక ఊరు వంటి గర్జన బల్ అంటూ కిందకు వస్తుంది. అది ఏమైంటుంది అని అనుకున్నాను. కొద్దిసేపటి తర్వాత అతడు చెప్పాడు, ఇప్పుడు నీవు ఒక ప్రక్కగా నిలబడు. నేను ప్రక్కగా నిలబడ్డాను. అక్కడి నుండి ఒక కడ్డీ వచ్చి నేను గమనించాను. అది అలాగుండగానే ఒక పెద్ద అయస్కాంతము అక్కడికి వస్తున్నది. ఆ కడ్డీ గుండా అయస్కాంతము చొరబడుతుండగా ఆ సన్న నూలు ముక్కలు అలా దాన్ని కలుసుకుంటూ ఎగురుతున్నవి. ఆ లోహపు ముక్కలు అందులో కొన్ని రాకుండా ఉండటం నేను గమనించాను. చాలా ఇనుప ముక్కలు రాకుండా ఉండటం నేను గమనించాను. ఆ అయస్కాంతము తిరిగి గోళపు గోపురములోకి వెళ్లిపోయినది. దీనినంతటి కూడా గోళపు గోపురములో వదిలిపెట్టింది. అది కరిగిపోయి మరలా తయారవుతుంది. నేను అడిగాను, ఆ మొత్తం అంతా ఎందుకని లెచ్చిపోలేదు? కొన్ని ముక్కలు నేను చూశాను అని అడిగాను. అతడు చెప్పాడు, రెవరెండ్ బ్రహ్యామ్, మేమక్కడ కొన్ని అల్యూమినియం భాగాలను పెట్టాము. అతడు చెప్పాడు, ఆ అల్యూమినియం ముక్కలు ఆ అయస్కాంతాన్ని అంటుకోవు. ప్రభుకు స్తోత్రం అని నేను చెప్పాను. అతడు అడిగాడు, ఏం జరిగింది నీకు? నేను ఆలోచన చేస్తున్నాను అని చెప్పాను. కాబట్టి నేను అడిగాను, ఆ మిగతా ఇనుప ముక్కలు ఎందుకని పైకి లేవలేదు? చెప్పాడు, నీవు గమనిస్తే అవి మరలా చీలలతో కింద బిగించి ఉన్నారు. అవి పైకి లేవలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని నేను చెప్పాను. విషయం ఏంటి రెవరెండ్ బ్రహ్యామ్ అని అతను అడిగాడు. నేను ఆలోచన చేస్తున్నానని చెప్పాను. నీవు తప్పక చేయాలి అని అతను అన్నాడు. నేను చెప్పాను, సహోదరుడా, దూరాన ఒక చోట నిత్యత్వంలో హల్లెలూయా
ఒక పెద్ద అయస్కాంతం ఉన్నది. ఈ ఒకానొక ఉదయ వేళలో దేవుని కుమారుడు విడుదల చేయబోతున్నాడు. ఒక అయస్కాంతం వలె ఈ భూమిపై ఆయన ఓడబోతున్నాడు. ఆయన యందు అయస్కాంతరించబడిన ప్రతి ఆత్మ, ఆయన యందు అయస్కాంతరీకరించబడిన ప్రతి ఆత్మ ఆకాశమందు ఆయన ఎదుర్కొంటానికి, కలుసుకుంటానికి, ఆయనతో జీవించడానికి పైకి వెళ్లిపోవును, అక్కడి కొనిపోబడును. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ పాత దేహాలు లేక ఈ శరీరములు ఇప్పుడు మనం కలిగి ఉన్నవి, అవి ముసలవైపోతవి, తగిలించినవి రాలిపోతవి, మట్టి గొలములోనికి రాలిపోబోతున్నవి. అక్కడ మలచబడి ఆయన తిరిగి వచ్చినప్పుడు కడవరి పునరుద్ధానమందు ఆయన స్వంత మహిమ గల దేహముగా అవుతుంది. నేను చెప్పాను, సరే చూడు, అనేక మంది అయస్కాంతీకరించబడరు, ఆకర్షించబడరు. అక్కడ అనేక మంది పరిస్థితులు బట్టి దిగ్గొట్టబడతారు. నేనది చేయలేను అని చెప్తారు. నేనది చేయలేకపోయాను, అది వెలకు మించిపోయినది అని చెప్తారు. సహోదరుడా, ఆ హృదయం మారకపోయినట్లయితే, అక్కడ దూరానున్న ఆత్మ, ప్రాణము, పరిశుద్ధాత్మ వలన ఆకర్షింపబడకపోయినట్లయితే, అయస్కాంతాకరించబడపోయినట్లయితే, యేసు వచ్చినప్పుడు భూమి మీద నీవు విడిచిపెట్టబడతావు. అలాగే జ్ఞాపకముచ్చుకో, ఒకానొక రోజు ఆ ఉదయ వేళలో ఒక పునరుద్ధానం ఉంటున్నది. క్రీస్తునందు ఎవరు చనిపోయారో, ఎవరు చనిపోతారో వారికి మాత్రమే దేవుడు ఆయనతో వారిని తీసుకుని వచ్చును. శిష్యులతో కలిసి నడుస్తూ ఆయనకు ఆయనే తెలియపరుచుకున్నాడు. ఆయనకు ఆయనే తెలియపరుచుకునేను. ప్రతి ఒక్క చోట, దేశమన్నంతటా దైవిక స్వస్థత గురించి నన్ను విమర్శించు వారు ఉన్నారు. నా సహోదరుడా, నేను దైవిక స్వస్థతను నమ్మకుండా ఎలాగుండగలను? సాక్షాత్తు అది పరిశుద్ధాత్మ స్వభావమై ఉండగా, దేవుని ఆత్మలో జన్మించిన ప్రతి ఒక్కరూ దైవిక సంబంధమైన వాటిని నమ్మవలసి ఉన్నది. ఎందుకనగా అతడు దేవుని భాగమై ఉన్నాడు. అతడు దేవునికి సంతానమై ఉన్నాడు. మీ నాన్న మాదిరిగా నీవున్నావు అని నేను అంటాను. నాన్న మాదిరిగా ముక్కు నాకున్నదని నాకు చెప్పు. నాన్న వంటి నోరు నాకున్నది. ఎందుకని? ఆయన నా తండ్రి. ఆయన వలె నేను ఉండటానికి నాకు హక్కు ఉన్నది. హల్లెలూయా. తర్వాత దేవుడు నా తండ్రి ఉన్నట్లయితే దైవికమైన వాటిని నమ్ముటకు నాకు హక్కు ఉన్నది. ఎందుకనగా దైవికమైన ఆత్మ వలన నేను జన్మించాను కాబట్టి అది నాలో నుండి నన్ను దైవికమైన వానిగా చేసినది. లోపల బయట నేను బంకమట్టి మనిషినై ఉన్నాను. నీవు బంకమట్టి మానవుడవై ఉన్నావు. అయితే లోపల నీవు దేవుని ఆత్మ మూలముగా జన్మించినప్పుడు అక్కడ నీవు దైవిక సంబంధమైన అతీతమైన వానిగా అయిపోతావు. ఆ దైవిక సంబంధమైన వ్యక్తి దురానున్న దాని పరలోక గృహము కొరకు ఆకుల దప్పిక కలిగి ఉంటాడు. అవునది నిజం. ఆమేన్. అది గమనించు, అవే అక్కడ ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ ఆయన నడుస్తున్నాడు. ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడు. ఆనందము రానయ్యున్నది. శిష్యులు వారి యొక్క అడుగులలో కొంత ఉత్తేజాన్ని పొందుకున్నై ఉన్నారు. ఒకటి జరిగినది, ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడు. ఒకరు దేవుని ఆత్మమూలముగా జన్మించినప్పుడు ప్రతి ఒక్కరి ఎడల అలాగే ఉంటున్నది. నిజమైన పునరుద్ధానమును చూచినప్పుడు ఒకడు తనకు తాను యేసు క్రీస్తులో చనిపోయి ఆత్మమూలముగా జన్మించి పరిశుద్ధాత్మల నూతనమైన వ్యక్తిగా అయితేనే తప్ప మృతులలో నుండి యేసు లేచి ఉన్నాడని ఏ మనుషుడు ఎరుగడు. తాత్విక వేదాంతరీత్యా మాత్రమే ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అలవాటు రీతిగా యేసుక్రీస్తు పునరుద్ధానపు సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ పలుకు వరకు కాగితం పైన మాత్రమే అతను చుట్టుచున్నాడు. నీవు బ్రతుకులోని మృతతుల్యమైన వాటి నుండి యేసుక్రీస్తునందలి నూతనమైన సజీవమైన నిరీక్షణలోనికి వచ్చి ఉన్నావు. ఏ ఉదయ వేళలో అది లేకపోతే ప్రత్యేక పురుషుడు స్త్రీ నశించిన వారే. అవునది నిజం. ఓ నా సహోదరి సహోదరుడా, దేవునితో సరిచేసుకో. ఎక్కడైతే పునరుద్ధానము, పరలోకపు గంటలు గనగనలు, పరలోకపు గంటల గనగనలు ఆనందం ఉన్నదో అక్కడ నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. యేసు హృదయం లోపల జీవించి పరిపాలన చేయును. వారు దారి ప్రక్కగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గమనించు, అది అక్కడ అద్భుతకరమైన విషయమే అని నేను తలుస్తున్నాను. బైబిల్ తెలుపుతున్నది, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వారు వెళ్తున్నారని. వారు చివరికి చేరుకున్నప్పటికీ, ఆ రాత్రంతా వారు ఎక్కడైతే బస చేయాలో అక్కడికి చేరుకున్నప్పటికీ వారు ఆయన విడిచిపెట్టలేకుండేది. ఆయన గురించి ఒక ప్రత్యేకత ఉన్నది. నీవు ఎప్పుడైనా ఆయనతో పరిచయం కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టుటకు నీవు అంగీకరించవు. అవునది నిజం. వచ్చి మాతో బస చేయుము అని వారు అడిగారు. వచ్చి బస చేయుము. దాన్ని నేను ఇష్టపడుతున్నాను. యేసు క్రీస్తుతో సహబంధము కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆయన బస చేయాలని కోరుతారు. మాతో కూడా ఉండము. లోకము చనిపోయినది, క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, మనతో జీవిస్తున్నాడు. సరే, లోపలికి వచ్చి మాతో కూడా ఉండము. అది సమీపంగా వచ్చుట. యేసు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన వారి లోపలికి ఆహ్వానించారు. క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ నీవు నివసిస్తున్న నీ చిన్న ఇంటిలోనికి క్రీస్తును తప్పక ఆహ్వానించవలసి ఉన్నది. ఆహ్వానం వలననే మాత్రమే ఆయన వచ్చును. ఆయనకు ఆయన నెట్టుకొని రాడు. నీవంటావు, ఆ మూఢభక్తి నాకు అక్కరలేదు. సరే, భయపడవద్దు, అది అక్కడ ఉండదు. అయితే నువ్వు సంసిద్ధపడి సిద్ధమైనట్లయితే
లోక విషయాలు అమ్మివేయుటకు సంసిద్ధపడినట్లయితే దేశాంతరములకు పంపబడిన దైవ సేవకుల గురించి మిషనరీల గురించి గత రాత్రి మాట్లాడినట్టుగా నేను చెప్పాను. నీవిక్కడ పాఠశాలకు వెళ్తావు, నీ వేదాంతాన్ని నీవు నేర్చుకుంటావు, ఇక్కడికి వెళ్తావు, చదువుట వ్రాయుట లెక్కలు నేర్చుకుంటావు, ఆఫ్రికాకు వెళ్లిపోతావు. ఆ పల్లెవాసుల నుండి మొదటిగా నీవు చేసిన దానికంటే రెండంతలుగా నరకానికి చెందేవారిగా తయారు చేస్తావు. నేను చెప్పాను, అయితే యేసు దేశాంతరం పంపబడు దైవ సేవకులుగా ఉండుటకై, మిషనరీలుగా ఉండుట కొరకై ఆయన శిష్యులకు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఇలాగూ చెప్పాడు, ఇదిగో తండ్రి యొక్క వాగ్దానమును మీ పైకి పంపుచున్నాను. అయితే యెరూషలేములో నిలిచియుండుడి, ఒక సెమినరీలో కాదు, లేక ఒక నీతి శాస్త్ర పాఠశాలలో కాదు. ఆయనే చెప్పి ఉన్నాడు, పైనుండి మీరు శక్తిని పొందు వరకు యెరూషలేం పట్టణములో కనిపెట్టుడి. ఇదిగో తండ్రి వాగ్దానమును మీ మీదికి పంపుచున్నాను. అయితే పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేం పట్టణములో నిలిచియుండుడి. దీని తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు మిషనరీలు అవుతారు, దేశాంతరం వెళ్ళు దైవ సేవకులు అవుతారు. లేక యెరూషలేము, యూదయ, సమరయ, భుజంగతల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఒక్క మనుష్యుడు పరిశుద్ధాత్మ వలన నిండుగా నింపబడి వరకు, విద్య వలనే కాదు, వేదాంతం వలనే కాదు, సంఘ సభ్యత్వం వలన కాదు, ఆమేన్, యెరూషలేములో ఉండి పరిశుద్ధాత్మ వలన నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడే వరకు వేదిక నొద్దకు వచ్చుటకు అతడు అనర్హుడు. అవునది నిజం. ఒక దేశాంతరం వెళ్ళు దైవ సేవకునిగా లేక ఏదైనా ఒక మిషనరీకి ఫిలిప్పు అక్కడికి సమరయకు వెళ్ళాడు. దేశాంతరం వెళ్లిపోయిన మొదటి మిషనరీ అతడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు అతడు సువార్తను ప్రకటించాడు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచాడు, గుడ్డివారి కన్నులు తెరిచాడు, చెవిటి వారి చెవులకు వినికిడి చేకూర్చాడు. పట్టణమందు ఎంతో అందము కలిగినది. దేవుని యొక్క నిజమైన మిషనరీ లేక బోధకుడు వెళ్ళిన ప్రతి చోట క్రీస్తు పునరుద్ధానపు ఆనంద గంటలు మ్రొగుతవి. మరణమును జీవమును కలిపి జీవించలేవు, అవి వేరవుతవి. ఆమేన్. తర్వాత క్రీస్తుని హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆయన నీలో లోకం యొక్క చచ్చిన విషయాలను వేరుపరిచి క్రీస్తు యేసులో నూతన సృష్టిగా సజీవమగు నిరీక్షణలోనికి తెచ్చును. అతడు నూతన పురుషుడవుతాడు. నా ప్రియులారా, నేను మీతో చెప్తున్నాను, ఈ దినాన లోకానికి ఏదైనా అవసరమున్నదా? అది నిజమైన క్రీస్తు యొక్క నిజ పునరుద్ధానమును బోధించుడే. వారు అడిగారు, వచ్చి మాతో కూడా ఉండు అని. అది సాయంకాలం, ప్రొద్దు ఆలస్యమైపోయినది. ఆ స్త్రీలు ఏమి చెప్పారు మేము విన్నాము. అదంతా నిజమేనా అని ఆశ్చర్యపడుతున్నాము. ఒకటేదో ఆలోచన చేసుకుంటూ వారు వెళ్తున్నారు. అయితే అతడు అడిగాడు, ఇప్పుడు కొద్దిసేపు నిలిచిపో. వారు అడిగారు, లోపలకు ఇప్పుడు వచ్చి మాతో కూడా ఉండమని. ఆయన వెళ్ళుచున్నట్టుగా ఆయన నటించాడు. నీవు ఏం చేస్తావో చూచుట కొరకై అనేక సార్లు ఆయన అలాగ చేస్తూ ఉంటాడు. అవును. కనుక కొద్దిసేపైన తర్వాత వారు ఆయన్ను బ్రతిమలాడారు. వారు అడిగారు, లోపలికి రా అని. వారు లోపలికి వెళ్లిపోయారు. బహుశా వారు పదార్థముల జాబితాను తీసుకుని ఉండవచ్చును. భోజనం చేయుటకు నీకు ఏం కావాలి అని అడిగారు. వారు చెప్పడానికి మొదలుపెట్టారు, మాతో ఉండు, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, మా సంఘ కాపరిగా మేము నిన్ను ఇష్టపడుతున్నాము. ఇతరుల కంటే నీలో ఒకటి ప్రత్యేకత ఉన్నది, నిన్ను గుర్చి ఒకటి ఉన్నది. మిగతా వారి కంటే కొంత వ్యత్యాసంగా నీవు లేఖనమును వివరించావు. నీవు మాతోనే ఉండాలని మేము ఆశపడుతున్నాం. మా యొక్క స్నేహితులైన పేతురు, యాకోబు, యోహాను నిన్ను కలవాలని కోరారు. యేసుని వెంబడించు కొందరైన మా స్నేహితులు, వారు నిన్ను కలవాలని కోరాము. ఆయన గురించి నీవు ఎంతో తెలిసిన వానిగా అగుపిస్తున్నావు అని చెప్తున్నారు. ఆయనే అనేక సార్లు ఆయన్ని ప్రక్కనే కూర్చుంటాడు. ఎక్కడే ఆయన నిలబడి ఉన్నాడు. వారితో ఆయన మాట్లాడటం ఆరంభించాడు. కాబట్టి మొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన రొట్టెను తీసుకున్నాడు. ఇప్పుడు వారి కన్నులు గుడ్డివై ఉన్నవి. ఆయన రొట్టెను విరిచాడు. ఆయన కన్నులెత్తి దాన్ని ఆశీర్వదించి దాన్ని విరిచాడు. వారి కన్నులు తెరవబడినవి. నేనది ఇష్టపడుతున్నాను. వారి కన్నులు తెరవబడినవి. క్రీస్తు యొక్క సంఘానికి దాని కన్నులు తెరవబడే సమయం ఏదైనా ఉన్నట్లయితే అది ఈ రోజే. కొంచెం ఎక్కువగా రొట్టె విరవబడినది. వారి కన్నులు తెరవబడి అది ఆయనే అని వారు గుర్తుపట్టారు. ఓ స్నేహితుడా, ఆయన ఎప్పుడైనా ఆ విధముగా నీ కన్నులు తెరిచుండెనా? ఆ విధముగా ఎప్పుడైనా నిన్ను ఆశీర్వదించనా? ఆయన ఎప్పుడైనా నిన్ను లోక విషయాల నుండి వేరు చేశానా? విరచి తెరవబడు తరుణం అదే సంఘానికి ఈ రోజు అవసరమైనది. పగులు కొట్టు తెరుచు సమయం. అతని కన్నులు తెరవబడినవి, లేక వారి కన్నులు తెరవబడినవి. వారు ఆయన గుర్తుపట్టారు. ఆయన ఏ విధముగా ఆ రొట్టెకు చేసి ఉండెను, ఆ విధముగానే వారు ఆయనను గుర్తుపట్టి ఉండేది. ఎన్నిసార్లు. ఇక్కడే కొంచెం కాలం క్రితము ఆ మూలన ఒక స్త్రీ ఉన్నది. ఆమె క్షయరోగము. ఈ ఉదయం ఆమె మందిరములో కూర్చుని ఉన్నదని అనుకుంటున్నాను. ఆమె పేరు నాకు జ్ఞాపకం రాలేదు. రేసే. వందనాలు సహోదరి. అవునది నిజం, మిస్సెస్ రేసే. ఆమెకు 3-4 బిడ్డలున్నారు. ఆమె ఇక్కడ పడి ఉన్నది. ఆమెకై ప్రార్థించుకు నేను వెళ్ళాను. ఆమె చనిపోటుకై శానిటోరియం నుండి ఇక్కడకు పంపించి వేశారు. కాబట్టి ఆమెకు ప్రార్థన చేయడం కొరకై నేను వెళ్ళాను.
ఒక నాస్తికుడు మా ఇంటి ప్రక్కనే ఉంటున్నాడు. అతడు ఇక్కడే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశాడు. అతని పేరు మిస్టర్ ఆండ్రూస్. నేను నా యొక్క పాత సైకిల్ పైన ఆ మూలకు త్వరగా వెళ్తున్నాను. క్రితము 2 రాత్రుల క్రితము ఆ స్త్రీకి నేను ప్రార్థన చేశాను. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ వస్త్రాలలో కూర్చుంటున్నప్పుడు ఆ స్త్రీ బ్రతుకుతుందని ప్రభువు నాకు దర్శనం చూయించాడు. కాబట్టి నేను వెళ్ళిపోయాను. నేను చెప్పాను, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనున్నది నా యొద్ద ఉన్నది, నీ కొరకు నువ్వు బ్రతుకుతావు అని చెప్పాను. ఆమె అన్నది దీనంగా, ఓ దేవునికి ధన్యవాదాలు అని. నేను అడిగాను, నీవు లేచి ప్రభువు నామన బాప్తిసం తీసుకుంటావా, ఆయన ప్రార్థించి నీ పాపములు కడిగివేసుకుంటావా అని అడిగాను. ఆమె చెప్పినది, దేవుడు నన్ను ఏది చేయమని చెప్తాడో అది చేస్తాను, నీవు వచ్చి నాకు త్రోవ చూపు, నేనది చేస్తాను. సరే అలాగే అని నేను చెప్పాను. అదైన 2 ఉదయం వేళ తర్వాత వీధిలో అక్కడ ఒక పురుషుని కలుసుకున్నాను. అది మిస్టర్ ఆండ్రూస్. అతడు అన్నాడు, బోధకుడా, ఇదిగో 1 నిమిషం ఆగు అని అన్నాడు. ఉదయ వేళ ఇదే సమయము అనుకుంటాను. అతడు అన్నాడు, బోధకుడా 1 నిమిషం ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అక్కడ కిరాణా కొట్టుకు అని చెప్పాను. నీవు సిగ్గుపడవా అని అన్నాడు. ఏంటి అని అన్నాను. అక్కడ చనిపోతున్న ఆ పేదరాలైన తల్లిని కూర్చు, ఆమె బ్రతుకుతుందని చెప్పుట అని అతను అడిగాడు. సరే, ఆమె జీవిస్తుంది అని నేను చెప్పాను. ఆమె జీవిస్తుందని నీకు ఎలాగో తెలుసు అని అడిగాడు అతను. యేసు ఆ విధముగా చెప్పాడు, అందుచేత అది నాకు తెలుసు అని నేను చెప్పాను. నీకు ఎలా తెలుసు అని అడిగాడు. నేను చెప్పాను, ఆమెను కూర్చున్న దర్శనము ఆయన నాకు చూయించాడు, ఆ విధంగానే ఆయన అది చేశాడు, అది అలా ఉందని నాకు తెలుసు. అవును. అతడు అన్నాడు, నాకు నేను సిగ్గుపడుతున్నాను. ఇంకా చెప్పాడు, నీవు ఆ విధంగా వెళ్లిపోయి ప్రజలను మోసం చేస్తున్నావు. ఇంకా అన్నాడు, నీవు సిగ్గు చెందవలసి ఉన్నది. నిన్ను కలిసి నీతో మాట్లాడట మొదలు నాకు కొంత ఇబ్బందికరంగా ఉన్నదని నాకు తెలుసు. నేను చెప్పాను, సరే మంచిది, నీ స్వంత తలంపులు నీకున్నవి, నాకు నావి ఉన్నవి అని చెప్పి నా పాత సైకిల్ ఎక్కి త్రొక్కుంటూ వెళ్లిపోయాను. 2 రోజుల తర్వాత అతని భార్య, ఆమె ఒక క్రైస్తవురాలు, ఆమె జబ్బు పడిపోయినది. నేను వెళ్లిపోయి అడిగాను, మిస్టర్ ఆండ్రూస్, నేను ఏదైనా మీకు చేయనా? అతడు అన్నాడు, ఇప్పుడు చూడు అన్నాడు, మాకు మంచి వైద్యుడు ఉన్నాడు, నీ సహాయం ఎటువంటిది మాకు అవసరం లేదు అని అతడు చెప్పాడు. వందనాలు మీకు అని అన్నాను. నీకు మంచి వైద్యుడు ఉన్నాడని నాకు తెలుసు అని అన్నాను. అతని పేరు అతడు చెప్పాడు. అతని పట్టణంలో మంచి వైద్యుడు నా స్నేహితుడు, అతడు మంచి వైద్యుడే అని అన్నాను. అతడు చెప్పాడు, ఆమెకు ఆంత్రప్రదాహ రోగము, ఎపెడిసైటిస్, మేము అది తీసివేస్తాం అంతే, ఇక్కడ ఎటువంటి ప్రార్థన మాకు అక్కర్లేదు అని అన్నాడు అతడు. నేను చెప్పాను, అదే మిస్టర్ ఆండ్రూస్, అది నేను అడుగను. నేను అన్నాను, నేను ఇది కేవలం చెప్పాలనుకుంటున్నాను. అది నేను నీ కట్టెలు నరకగలను, నేను నీకు చేయగలిగింది ఏదైనా చేయగలను, బొగ్గును ఏదైనా మంట పెట్టాలన్నా నేనది చేయగలను, ఏదైనా చేస్తాను. కాబట్టి అదెంతో కొన కత్తిరించినంతగా అయింది అతనికి అవసరం లేదు. ప్రార్థన ద్వారా ఏది చేయకూడదు, అది అతనికి పద్ధతి. మంచిదే అని అన్నాను. కనుక నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. నేను అలా చేసిన తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకుని పోయాను. ఆ తర్వాత ఉదయము నేను గస్తీ తిరుగుతున్నాను. నేను గేమ్ వార్డెన్గా అప్పుడు ఉంటున్నాను. మీకు తెలుసా, నేను నా యొక్క చిన్న తుపాకీని గట్టిగా బిగించుకుని రహదారిపైకి బయలుదేరాను. అక్కడి నుండి వెళ్లాలని దారి వైపునకు నడుచుకుంటూ వెళ్తున్నాను. మొదటి విషయం ఏంటో తెలుసా, ఒకటి నాతో ఇలాగ చెప్పినది, తిరిగి వెళ్ళిపో, అది పునరుద్ధానిని యేసు, తిరిగి వెనుకకు వెళ్ళిపో. నేను అనుకున్నాను, బహుశా నేను భావిస్తున్నానేమో అని అనుకున్నాను. ఒకటి చెప్పినది, వెనుకకు వెళ్ళిపో. నేను తిరిగి వెనుకకు వెళ్ళిపోయాను. నేను పబ్లిక్ సర్వీస్ కంపెనీకి నేను విన్నవించుకున్నాను. నేను ప్రాముఖ్యమైన లైన్లను కూడా గస్తీ తిరుగుతున్నాను కనుక నేను ఆ రోజు పని చేయనని విన్నవించుకున్నాను. ఓ విధంగా సన్న వానజల్లు పడుతుంది, పని చేయడానికి చాలంతా లేకపోయినప్పటికీ. కనుక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఎందుకో నాకు తెలియదు. నేను కూర్చుని నా చిన్న పాత తుపాకీని విడదీసి దాన్ని తుడుచుకుంటూ నిలబడి ఉన్నాను. నా భార్య మేడ నాతో ఇలా అడిగినది, వెనకాల నీవేం చేస్తున్నావు అని. నేను అన్నాను, నాకు తెలియదు. ఆయన ఇప్పుడే వెనకకు వెళ్ళమని నాతో అన్నాడు. బళ్ళు అర్పించుడి కంటే మాట వినుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుడి కంటే ఆలోకించడయు శ్రేష్టము. వెనుకరా. నేను అక్కడే కూర్చుని నా పాత తుపాకీని తుడుచుకుంటున్నాను. మొదటిగా నేను గమనించిందంటూ తెలుసా, ఇంటిలోకి వచ్చుట. అతడు ఇక్కడికి వచ్చుచున్నాడు. ఒక విధంగా తన టోపీని ప్రక్కకు పెట్టుకున్నట్టున్నాడు. అతని ముక్కులో ఉండి చీమిడి వస్తుంది. అతడు లోపలికి వచ్చాడు. అతను అడిగాడు. అతడు అన్నాడు, మిస్సెస్ గ్రహం గారు? అవును అని అన్నది. ఇక్కడ బోధకుడు ఉన్నాడా? అవును అని చెప్పినది. లోపలికి రా మిస్టర్ ఆండ్రూస్. హలో బోధకుడా అని అన్నాడు అతడు. ఉదయ వేళ శుభములు మిస్టర్ ఆండ్రూస్, కొచ్చి తీసుకో అని నేను చెప్పాను. అతడు అన్నాడు, శ్రీమతి ఆండ్రూస్ కూర్చుని విన్నావా అని అడిగాడు. లేదు అని అన్నాను. సరే బోధకుడా, ఆమె చనిపోబోతున్నది అని చెప్పాడు. ఓ, అదెంతో విచారము. అలాంటిది వింటికి నేను ఇష్టపడను.
ఆయన్ను అయినప్పుడు నీ యొద్ద మంచి వైద్యుడు ఉన్నాడు కదా అని నేను అడిగాను. అతను చెప్పాడు, అవును, అయితే అది ఆంత్రప్రదాహ రోగము, అపెండిసైటిస్ కాదు అని చెప్పాడు అతడు. అది కాదా కాదా అని అడిగాను. అతను చెప్పాడు, కాదు, మాకిక్కడ వైద్య నిపుణుడు లూయిస్విల్లో ఉన్నాడు. చెప్పాడు, అది రక్తపు ముద్ద కట్టినది, అది 2 గంటలైనది ఆమె గుండె నుండి వచ్చి. ఇంకో చెప్పాడు, అది ఆమె గుండె యొద్దకు కదల వెళ్తున్నది, ఆమె చనిపోబోతున్నది. అయ్యో, అదెంతో అశుభము, అలాంటిది నేను వెనుకుందును కాక అని నేను అన్నాను. అలాగే నా తుపాకీని తుడుచుకుంటూ తెలుపు చేసుకుంటున్నాను. అతడన్నాడు సరే, ఆమెంతో బాధతో ఉన్నది. అవునండి అని నేను అన్నాను. అదే నే అన్నాను. అతని కొద్దిసేపు చెమట కార్చని కనుక నేను కొంచెము ముందు కదలి నా తుపాకీ పని నేను చేసుకుంటున్నాను. అతడన్నాడు, సరే. అతను అడిగాడు, ఆమెకు నీవు సాయం చేయగలవా అని అనుకుంటున్నావా? నే అన్నాను, నేను వైద్యుని కాదు కదా, నేనేమి చేయాలో నాకు తెలియదండి అని చెప్పాను. నేను వైద్యుని కాదు అని నేను చెప్పాను. అతను అడిగాడు, సరే, అది తెలుసా అన్నాడు. బహుశా నీవు చేయగలవని అనుకున్నాను. ఒకవేళ నీవు చేయగలవు, ఆమె కొద్దిగా సహాయం చేయి అంటే నీ అర్థం అని అడిగాను. అతను చెప్పాడు, సరే, అక్కడున్న స్త్రీ వల్లే, అక్కడ జరిగిన స్త్రీ వల్లే. అలాగా అని నేను అన్నాను. అది నేను కాదు, అది ప్రభుని యేసు అని నేను చెప్పాను. సరే అని అతడు అన్నాడు. నేను అడిగాను, నీవు ఆయన నమ్మవని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు ఒక చిన్న కథను నాకు చెప్పాడతడు. అతనికి నాన్నమ్మ లేక చిన్నమ్మ ఒక వాగ్దానం చేసుకున్నది. సంవత్సరం అంతమునకు ఒక వృద్ధులకు సంచార బోధకునికి $5 చెల్లిస్తానని. ఆమె బట్టలు ఉతుకుతున్నది. అతనికి చెల్లించడానికి ఆమె యొద్ద డబ్బు లేదు. ఉతుకు రోజు వచ్చినది, బట్టలు ఉతికే రోజు వచ్చింది. బోధకుడు అక్కడ ఉండబోచున్నాడు. ఆమె దగ్గర డబ్బులు లేవు. ఆమె దగ్గర ఒక డిమ్ లేక నెక్కిల ఉన్నది, లేక ఆ పెద్ద సబ్బు ముక్క ఎంత అవుతుందో అంత అతన్ని కొట్టు దగ్గరికి పంపినది. తిరిగి రాగా బార్ సబ్బు తీసుకున్నది. ఏడుస్తుంది. చెప్పాడు, ఆమె చేరుకుని ఆమె పాతదైన పెద్ద వస్త్రము తీసుకుని ఆమె కన్నీళ్లు తుడుచుకున్నది. ఆమె ఒక పెద్ద పాత కుండ వద్ద ఉన్నది. మీ తల్లులు ఉపయోగించినటువంటివి పాతకాలమున, లేక మీ తల్లులు ఉపయోగించినటువంటివి. ఇప్పుడు మీరు బటన్ గుండి నొక్కుతున్నారు, అవి గతించిపోయినది. అవునా? అయితే బట్టలు ఉతికే బండ మీద సబ్బు ఆ విధంగా పైన పెడుతుంది. ఒక గరగర శబ్ద వినదు. ఆమె కిందకి చూచినది. సబ్బు ముక్కకు అతుక్కుని ఉండుట ఆమె చూచినది. $5 బంగారు నాణెం అది. ఆ వృద్ధుడైన సంచార బోధకునికి ఆమె వాగ్దానం చేసింది. ఆమె అనుకున్నది, అది ఎలాగో అక్కడికి వచ్చినది? నేను ఆశ్చర్యపోతున్నానే. నేను చెప్పాను, పునరుద్ధారణ యేసు అది చేశాడు. ఆమె మంచి హృదయంతో ఆమె వాగ్దానం చేసుకున్నది. ఆమెది చేయగలనని ఆమె అనుకున్నది. దేవుడు ఆమెకు మార్గాన్ని చేకూర్చాడు. ఆయన చేసే కార్యాలను బట్టి నీవు ఆయన గుర్తిస్తావు. ఆయన చేయు వాటి ద్వారా, ఆయన చేయు క్రియలు అదే విధముగా ఆయన చేయును. అతడు అన్నాడు, సరే, ఎల్లప్పుడూనా అని నేను ఆశ్చర్యపోతాను. అక్కడ ఉండునా అది అని నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతాను. నేను చెప్పాను, అది అక్కడ ఉండవలసి ఉన్నట్లయితే నేను చెప్పాను, అక్కడ ఉంటుంది మిస్టర్ ఆండ్రూస్ అని నేను చెప్పాను. అతడు అన్నాడు, సరే సహోదరు బ్రహ్యాం, ఆయన నా భార్యకు సహాయం చేస్తాడా? తప్పకుండా ఆయన చేయగలనని నేను నమ్ముతున్నాను అని నేను చెప్పాను. అతడు అన్నాడు, నీవు ఆమె కొరకై ప్రార్థన చేయవా? లేదు, నీవే ఆమెకై ప్రార్థించు. నేను అడిగాను, ప్రార్థించవలసిన వ్యక్తివి నీవు. అతను చెప్పాడు, సరే, ప్రార్థన ఎలా చెప్పాలో నాకు తెలియదే. నేను చెప్పాను, అది ఏ మేలు చేయదు. ఎలాగైనా నీవు ప్రార్థన చెప్పినట్లయితే నేను చెప్పాను, క్రింద కూర్చొని ఆయనతో మాట్లాడు. అతడు అన్నాడు, సరే, నేనది ఏ విధంగా చేయను? నీ కుర్చీ వెనుకకు జరుపు, అక్కడే దానిపై మోకరించు, బల్ల ప్రక్కన ప్రార్థన చేయి. కాబట్టి అతను దిగిపోయి ప్రార్థించడానికి ప్రారంభించాడు. అతడు అన్నాడు, ఇప్పుడు అతడు చెప్పాడు, మిస్టర్ అయ్యగారు, నీతో ఎలాగూ మాట్లాడాలో నాకు తెలియదు. అతడు అడిగాడు, అయితే నీవు నా భార్యకు సహాయం చేసినట్లయితే? అతను లేచి నిలబడి అన్నాడు, బోధకుడా, ఇప్పుడు మనము ఆసుపత్రికి వెళ్లి ఆయనతో మాట్లాడదాం అన్నాడు. ఒకవేళ ఆసుపత్రిలోకి మేము వచ్చినట్లయితే మంచిది అన్నాను. నా భార్య సంసిద్ధపడింది. మేము అక్కడికి వెళ్ళాము. మిస్సెస్ శ్రీమతి ఆండ్రూస్ అక్కడే ఉన్నది. చివరకు ఆమె కళ్ళు కూడా ఇక చూడలేకపోయింటివి. రక్తం వేరైపోయినది. మీకు తెలుసా, రక్తము గడ్డగట్టిపోయినది. నీవు ఆమె కళ్ళను చూడలేవు. నేను ఆ వైపు చూశాను. ఓహో, నా భార్య ఏడవటం మొదలుపెట్టింది. నేను మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాను. నేను అడిగాను, ప్రియమైన దేవా, ఈ స్త్రీకి నీవు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను చెప్పాను, చూడగా మేమందరము నిస్సహాయులం, నిరీక్షణ వదలని వారం. వైద్యుడు తాను చేయగలనంతా చేశాడు. అయినప్పటికీ ఆమె ఇక్కడ చనిపోయి పడి ఉన్నది. నేను అడిగాను, ఓ దేవా, మేమేమి చేయగలము? ఏదైనా ఎలాగూ మేము చేయగలము? నిన్ను మేము ప్రార్థిస్తున్నాము. నీవు మరణాన్ని దాటి ఉన్నావని మాకు తెలుసు. నీవు మా మధ్య ఈ రోజు సజీవుడిగా ఉన్నావు. వెలుతురు నా చేతుల్లో ఉండినట్లు నీవు కేవలము తాకగలిగిన వాడవుగా ఉన్నావు. నీవు ఇక్కడే ఉన్నావు. అన్ని బలములు నీ యొద్ద ఉన్నవి. నీవది చేయగలవు. ప్రభువా, నీ దృష్టికి అంగీకారమైతే
ఈ స్త్రీ ఎడల కనికరము చూపమని మేము విధేయతతో వచ్చి అడుగుతున్నాము. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు విషయాలన్నీ అలాగ కలలకు ఆరంభమైనవి. ఆమె తన చేతుల్లో యాపిల్ గుత్తి పట్టుకుని నాకివ్వడానికి నా ఇంటికి వచ్చి నేను చూశాను. నేను ముందు వస్త్రాలకు కూర్చుని ఈ యాపిల్ ముద్దను తినుట కొరకై చెక్కుతున్నాను. ఆయన దర్శనాన్ని చూచిన తర్వాత నేను లేచాను. అది ఏంటి? పునరుద్ధానైన ప్రభువు. అది ఎలాగూ ఆయన మనుషుల మధ్య ఉన్నాడు. నేను చేయు కార్యములు బావియుద్ధనున్న స్త్రీకి ఆమె పాపాలు తెలియచేశాడు. ఫిలిప్పు ఎక్కడ ఉన్నాడో ఆయన చెప్పాడు. అంజూరపు చెట్టు యొద్ద అతను ప్రార్థన చేస్తున్నప్పుడు తన కడుపులో నానెముచ్చుకుని చేప ఎక్కడున్నదో ఆయనకు తెలుసు. నాకు తండ్రి చూయించినవి నేను ఇక్కడి చేయదును. నేను చేయు కార్యములు మీరును చేయదును. అదేంటి? అది పునరుద్ధానము. ఆయన మృతుల నుండి లేచాడు. ఆయన మృతుడు కాదు, ఇప్పుడే ఆయన మన మధ్య ఉన్నాడు. గదిలో వెలుతురు ఉండటం ఎంత నిజమో ఆయన అంత నిజమై ఉంటున్నాడు. ఆయన నిజంగా ఉన్నాడు. ఒక మనుషుడు కొన్ని సంవత్సరాల క్రితము విద్యుత్తు అంటే ఏంటో తెలియదు. అదేంటో తెలుసుకోవాలని అతని హృదయంలో ఒక దప్పిక కలిగింది. వెలుతురును అతడు చేస్తానని అతడు నమ్మాడు. థామస్ ఎడిసన్ 10,000 తీగలతో అతడు ప్రయత్నము చేస్తున్నాడు. అయితే అప్పుడు అతడు ఒకటి కనుగొన్నాడు. అతడు లోకానికి ఒకటి ఇచ్చాడు. మానవుడు టెలివిజన్ నమ్ముతున్నాడు. ఈ మిగతా విషయాలు నమ్ముతున్నాడు. దేవుడు ఇక్కడ అన్ని పెట్టి ఉన్నాడు. ప్రతి ఒక్క పాపి రక్షించబడి పరిశుద్ధాత్మ నింపుటకు, లోకములో ఉన్న ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు ఈ ఉదయవేళ ఇక్కడ ఈ భవనంలో పునరుద్ధానైన క్రీస్తు శక్తి ఉన్నది. నడిపించు నిజమైన తీగను నీవు ఎరిగినట్లయితే అది ప్రేమ, విశ్వాసము. అదే నిజమైన తీగ. అందులోనికి వెళ్ళు. ఒకసారి ప్రయాణము చేయి. ఆయన చెప్తాడో లేదో చూడు. ఫ్రాంక్లిన్ వెళ్తున్న పట్టుకున్నప్పుడు అతని యుద్ధ ఏమున్నదో అతనికి తెలియదు. అది మీకు తెలుసా? అతను చెప్పాడు, అది నేను పొందుకున్నాను, అది నేను పొందుకున్నాను, అది నేను పొందుకున్నాను, అది నేను పొందుకున్నానని చెప్పాడు. పునరుద్ధానం అక్కడ ఉన్నదని అతను తెలుసుకున్నాడు. అక్కడ అతడు ఒకటి పొందుకుని ఉన్నాడు. అదేంటో అతనికి తెలియదు. ఒకవేళ కొన్నిసార్లు పరిశుద్ధాత్మనితో మాట్లాడవచ్చును. అదేంటో వెంటనే నీకు తెలియదు. అయితే అది అక్కడే ఉన్నదని నీకు తెలుసు. ఆయన అది చేసినట్లుగా దేవుడు కార్యాలు చేయవు విధముగా వారది గుర్తిస్తారు. ఏ మిస్టర్ ఆండ్రూస్, నేను వెళ్లిపోయి చెప్పాను అతనితో. 3వ రోజు సరే, అక్కడ నుండి సుమారు 2 గంటలకు మేము ఇంటికి తిరిగి వచ్చాము. ఇది సాధారణ ప్రజలకు ఇక్కడ. తర్వాత అతను నడుచుకుంటూ వచ్చాడు. వారతని పిలిచి, నీ భార్య చనిపోతుందని చెప్పారు. ఆమె గొంతుకులో మరణపు గురకులున్నవని చెప్పారు. నీ వచ్చుట మంచిది. ఇక్కడికో అతను తిరిగి వచ్చాడు. అంతా నిరుత్సాహపడినవాడై ఉన్నాడు. అతనన్నాడు, సహోదరు బ్రహ్యాం, ఆమె చనిపోతుందని వైద్యుడు చెప్పాడు. ఆయన ఇప్పుడే అక్కడ ఉన్నాడు. అతను చెప్పాడు, ఆమె చనిపోతుంది. నేను చెప్పాను, అయితే ప్రభుని యేసు చెప్పాడు ఆమె జీవించబోతున్నది అని. అడిగాడు అతడు. సరే, ఆమె చనిపోతే ఆమె బ్రతకగలదా? నేను చెప్పాను, ఆమె జీవించే ఉన్నది అని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తబ్బిబులైపోవద్దు. దాని అర్థం దేవునికి స్తోత్రం అని. ప్రజల్లో ఉండి హల్లెలూయా గంటలు మ్రోగవలసిన ఉదయం ఉన్నట్లయితే అది ఈ ఉదయమే. అవునది నిజం. దేవునికి స్తోత్రం. ప్రతి మరణ ఛాయ తీసివేయబడింది కాబట్టి ఆయన జీవించుచున్నాడు. గమనించు. అతడన్నాడు, సరే, ఇప్పుడే ఆమె ఏ విధముగా చేయబోతుంది అని అడిగాడు. నేను చెప్పాను, లెక్క చూడవలసినది నేను కాదు, దేవుడు చెప్పినది ఆయన చేయునని నేను నమ్ముట అంతే. కనుక అతనెంతో విచారంగా ఉన్నాడు. కొద్దిసేపిన తర్వాత అతను ఆసుపత్రికి వెళ్లిపోయాడు. ఇక్కడ అతను తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాడు. క్లిపిటి లోపలిగా పరిగెత్తుకుని వచ్చి, బోధకుడా, ఏమి జరిగిందో తెలుసా? నేను అడిగాను. మిస్టర్ ఆండ్రూస్, ఏంటి? నేను ఇంకా అక్కడే కూర్చొని తుడుచుకుంటూ ఉన్నాను తెలుసా? అతను చెప్పాడు, ఏం జరిగిందో తెలుసా? నేను అడిగాను, ఏం జరిగింది మిస్టర్ ఆండ్రూస్? ఆమె లేచినది. నీరంతా ఆమె నుండి పోయినది. ఆమె అన్నది, నేను ఆకలితో చచ్చిపోతున్నాను చెప్పాడు. వారు వెళ్లిపోయి కొంత మాంసపు చారు ఆమె కొరకై తెచ్చారు. ఆమె చెప్పినది, నాకు మాంసపు చారు వద్దు, నాకు కాల్చిన ఎద్దు మాంసం ముక్కలు మరియు దుంపల కూర నాకు కావాలి. ఆమె ఆకలితో ఉన్నది. ఏంటది? ఆయన మృత్యులోని తిరిగి లేచాడు కనుక ఆ స్త్రీ ఆసుపత్రి నుండి బాగుపడిన స్త్రీగా వచ్చినది. ఆయన జీవించుచున్నాడు. రక్షణ తెలియచేయటకు ఆయన ఎలాగూ జీవించుచున్నాడని నీవు నన్ను అడిగితే ఆయన నా గుండెల్లో జీవించుచున్నాడు. అవునది నిజం. అతడికి వచ్చాడు. తర్వాత 3 దినాల తర్వాత ముందు వసారాలో నా పాదములు దీటుగా పెట్టుకుని నేను ఎన్నడూ తిన్నటువంటి మంచి యాపిల్ ను నేను తింటున్నాను. ఎందుకని? ఆయన జీవించుచున్నాడు. ఆయన మృత్యులోని లేచి ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఈ చిన్న స్త్రీ ఆమె ఆసుపత్రిలో క్షయవ్యాధితో నుండి తీసిన తర్వాత ఆమె చనిపోతుందని చెప్పారు. ఆమె ఇక్కడకు నడుచుకుంటూ వచ్చి తర్వాత ఆమె తృణీకరించినది. వచ్చి బాప్తిస్సుకుంటా అనేది పిచ్చి భక్తి అని అనుకున్నది. ఆమె ఇంటిలో ఒక రాత్రిపూట బాగా జ్వరంతో ఉండి ఆమె ఇంటిలో ఉండి నేను బోధ చేయుచునుట ఆమె వినగలిగింది. ఆమె ఇంట్లో ఉండి నేను నీటి బాప్తిస్సును గురించి బోధిస్తున్నాను. ఆమె లేచి తోలుకుంటూ ఆలయంలోకి వచ్చినది. అక్కడ వెనుక ఆమె కూర్చుని ఉన్నది. ఆమె అడిగినది, నేను బాప్తిసం తప్పక తీసుకునవలసి ఉన్నది. పెద్ద ముద్ద ఆమె భుజంపై ఒబ్బి ఉన్నది. ఇక్కడ ఉన్న మిస్సెస్ వెబ్బర్ వెళ్లి
ఆమెకి వస్త్రాలు తీసుకుని వచ్చి ఆమెకు ధరింపచేసినది. జ్వరం 104తో ఉండగా ఆమె కుంటలోకి నడుచుకుంటూ వచ్చింది. ఆమె ఏమని దేవునికి వాగ్దానం చేసిందో అలాగే బాప్తిసం తీసుకున్నది. అది సంవత్సరాల క్రితం. ఈ రోజు అక్కడ సజీవంగా ఉండి ఈ ఉదయం ఇక్కడ కూర్చొని ఉన్నది. ఎందుకనగా దేవుడు జీవించి పరిపాలన చేయుచున్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. కొన్ని వారాల క్రితము ఆమె కుమార్తె అక్కడ లూయిస్విల్లో ఉన్నారు. వారు వీధుల నుండి వస్తున్నారు. అక్కడ ఒక పేదరాలు భిక్షం అడుక్కునే స్త్రీ అక్కడ కూర్చుని ఉన్నది. అమ్మా, నాకు సహాయం చేయి, నేను అక్కడితో ఉన్నాను అని భిక్షం అడుగుతున్నది. ఆమె జేబు వైపు చూచినది. బ్రిడ్జి దాటిపోడుకు చాలినంత డబ్బు 15 సెంట్లు అని అనుకుంటాను ఆమె వద్ద ఉన్నవి. ఆమె నడుస్తూ ఉన్నది. ఆమె వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రభు ఆమె తన్నాడు, చూడు, నీవు నిస్సహాయ స్థితిలో ఉంటే నేను నీకు సహాయం చేశాను. ఆ స్త్రీ సహాయం లేని స్థితిలో ఉన్నది. నీవు ఆమెకు సహాయం చేయవా? ఆమె కొంచెం ముందుకు నడుస్తూ వెళ్ళిపోతుంది. ప్రభువా, అయితే నా వద్ద 15 సెంట్లు మాత్రమే ఉన్నవి. నేను, నా బాలిక, బిడ్డ ఎలాగింటికి వెళ్ళము? అదే ఎలా చేయగలము? ఆయన చెప్పాడు, నీకేమున్నదో నీవు నన్ను వెంబడించుము. ఆమె వెనక్కు తిరిగి వచ్చినది. ఆమె ఇలా చెప్పినది, అమ్మా, నన్ను క్షమించు. ఇంకా చెప్పినది, నా యొద్ద కేవలం 15 సెంట్లు మాత్రమే ఉన్నవి. అదే నా యొద్ద ఉన్నది. బ్రిడ్జి దాటిపోవడానికి నాకు, నా కుమార్తెకు అవే ఉన్నవి. ఇంకా ఆమె చెప్పినది, అవి నీకిస్తున్నాను. నా యొద్ద ఉన్నది అదే. నన్ను క్షమించు, నా యొద్ద ఇక్కడ ఏమీ లేవు. ఆమన్నది, ప్రభు నిన్ను దీవించును. నా కుమార్తె ఆమె వెనక్కి తిరిగి వెళ్ళడము ప్రారంభించినది. ఆమె కుమార్తె అడిగినది, అమ్మా, ఇప్పుడు మనమేమి చేయబోతున్నాము అడిగినది. అన్నిటిలో కెక్కిరిసి ఉన్నది. ఆ బ్రిడ్జి పైన నడుచుట అపాయకరము. ఇప్పుడు మనం బ్రిడ్జి పై నడవలేము. ఆమె చెప్పినది, నాకు తెలియదు, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చివేయమని ఆయన చెప్పాడు అని చెప్పినది. వీధిలోపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఆమె చూచుట తరస్తించినది. ఆమె కుమార్తె అన్నది, ఓ అమ్మా, చూడు, ఇక్కడ ఒక నికిల్ పడి ఉన్నది. ఆమె చూచుట జరిగినది. ఆమె అన్నది, ఇక్కడ ఒక డయం పడి ఉన్నది. ఏంటది? ఆయన అలాగే కార్యాలు చేయును. ఆయన ఇక్కడే ఉన్నాడని మనము తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. గతించిన ఈ ఎండాకాలంలోనే అని అనుకుంటున్నాను. నా భార్య వచ్చి అడిగినది, బిల్లి, నాకు ఒక చెక్కు కావాలి, వెళ్లిపోయి కొన్ని ఇంటి సరుకులు తెవలసి ఉన్నది అని అడిగినది. ఒక పేద వృద్ధులైన బోధకుడు ఇక్కడికి వచ్చాడు. సహోదర అబ్రహాం, నా యొద్ద డబ్బులు లేవు అని అడిగాడు. చెప్పాడు, నేను చితికిపోయాను. నేను టెక్సాస్ కు వెళ్ళవలసి ఉన్నది. ఒక రోజు నేను ఇవ్వగలప్పుడు నేను నీకు చెల్లిస్తాను. ఇంకా అన్నాడు, నీవు సాయం చేయగలిగితే నాకు సహాయం చెయ్యి. నాకు $50 కావలసి ఉన్నది అని చెప్పాడు. నా యొద్ద ఉన్నవేమో అని చూచుటకు నేను బ్యాంకుకు వెళ్ళాను. సరే, నా యొద్ద 100 మాత్రమే ఉన్నవి. కనుక నేను వెళ్లిపోయి అందులోని $50 అతనికిచ్చాను. అతను తీసుకుని వెళ్లిపోయాడు. చిన్న చిన్న విషయాలు వస్తుంటవి. ఎలాగో తెలుసా? నా భార్య అడిగినది, పెళ్లి, ఈ ఉదయం సుమారు $20 చెక్కులు కావలసి ఉన్నది. వెళ్లి కొన్ని ఇంటికి సరుకులు తేవలసి ఉన్నది. మేం వెళ్లిపోయి ఇంటి సరుకులు తీసుకుని తిరిగి వచ్చాము. ఆమె కోడిగుడ్లు మర్చిపోయినది. మేము అలాంటివి తీసుకుని రాలేదు. కనుక నేను అనుకున్నాను, బహుశా ఒకవేళ ఒకటి చేయవచ్చునేమో అని అనుకున్నాను. కాబట్టి నేను వెళ్లిపోయి, మిస్టర్ మేకి, నేను సహాయం చేస్తూ ఉన్నాను. అంతవరకు ఇంట్లో ఎవరూ లేరు. అక్కడ పారతో మట్టి ఎత్తుతున్నాను. నేను అలా చూశాను. ఒక పాత కారు పక్కగా వచ్చి అక్కడ ఉండటము చూశాను. అక్కడ నుండి వృద్ధులైన ఒక బోధకుడు ఒక విధంగా కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చి బస్సారాలో ఆనుకుని కూర్చున్నాడు. ఆ దీనుడైన కాళ్ళు విరిగిన బోధకుడు, నేనక్కడికి వెళ్లి అతను చూడవలసి ఉన్నది అని అనుకున్నాను. నేనక్కడికి వెళ్లిపోయి, ఉదయం వేళ శుభములు మీకు అని చెప్పాను. ఎలాగున్నారు రెవరెండ్ అబ్రహాం అని అన్నాడు. మీరు నన్ను ఎరిగినట్లుగా నేను ఎక్కట్లేదే అని నేను అన్నాను. అతను నాకు చెప్పాడు, నేను ఈ పేద బోధకులలో ఒకరిని అని చెప్పాడు అతడు. నేను అక్కడ క్లీవ్లాండ్ లో ఉన్నాను. వారు నాకు చాలినంత ఇంధనం ఇచ్చారు ఇక్కడికి వచ్చే వరకు. చెప్పాడు, నా పాత కారు ఇంధనం అయిపోవచ్చినది. చెప్తున్నాడు, ఇక్కడికి వెళ్ళమని ఒకటి నాకు చెప్పినది. బహుశా నీవు కొంత సహాయం చేస్తామనుకుంటాను. నేను అతని వైపు చూశాను. అయ్యో అని అనుకున్నాను. తెలుసా, వృద్ధులైన పేదవాడే. నేను చెప్పాను, మనం ప్రార్థన చేద్దాం. అతను చెప్పాడు, నేను ప్రార్థన చేస్తాను, నాకు కాలు విరిగినది. సరే అని నేను చెప్పాను. మేం మోకరించి ప్రార్థిస్తున్నాం. నేను ప్రార్థించడం మొదలుపెట్టగానే ప్రభు చెప్పాడు, అతనికి $5 ఇవ్వు అని. నేను చెప్పాను, ప్రభువా, అదంతా నీకు తెలిసే ఉన్నది. అది ఎక్కడుందో లేదో, అక్కడ ఉన్నదో లేదో నీకు తెలుసు. నేను చెప్పాను, ప్రభు నీకు $5 ఇవ్వమని చెప్పాడు. అదెంతో ఎక్కువే సహోదర అబ్రహాం అని అతడు అన్నాడు. అయితే $5 నీకు మని ఆయన చెప్పి ఉన్నాడు అని నేను చెప్పాను. నేను చెక్ వ్రాశాను. నేను చెప్పాను, శ్రోతర్ యొద్దకు ఇది తీసుకువెళ్ళు, వారు మారుస్తారు. ఇప్పుడు ఏంటి అని నేను ఆలోచన చేశాను. బయటికి వెళ్ళాడు. అతడు నడిపించుకుని కొంచెం దూరం వెళ్ళాడు. అక్కడున్న ఇంట్లో పనిచేస్తున్న ఒకరున్నారు. మిస్టర్ లూథర్తో వచ్చాడు. అతడు అన్నాడు, ఇదిగో బోధకుడా అని నేను అన్నాను. ఇది తెలుసా అన్నాడు. మాకు ఇంటి వద్ద 100 కోళ్లున్నవి, అవే ముసలి కోళ్లు అని చెప్పాడు. నేను వాటికి కదిలేవి పోషకాలు ఇచ్చి ఉన్నాను.
వాటిని గుడ్డు పెట్టులాగా చేయలేకపోతున్నాను అని చెప్పాడు. అతను చెప్పాడు, 1 వారం రోజుల క్రితము నేను అక్కడికి వెళ్ళాను. నేను దిగి, ప్రభువా, ఈ కోళ్లు గుడ్డు పెట్టినట్లుగా నీవు చేసినట్లయితే నేను నీకు సగం గుడ్లు ఇస్తాను అని అనుకున్నాను. తెలుసా, అవి గుడ్లు పెట్టడం మొదలు పెట్టేవి. ఇంకా చెప్పాడు, తరువాత రోజు 90 గుడ్లు నాకు వచ్చినవి. అతను చెప్పాడు, నేను ఒక పెట్టే గుడ్లు నా యొద్ద ఉన్నవి, అవి నేను నీకు ఇస్తాను, ఖచ్చితంగా $5. ఏంటది? ఆయన కార్యాలు ఆ విధమునగా చేస్తాడు. ఏ ఉదయం నేనేమి చెప్పుడుకు ప్రయత్నిస్తున్నానుగా, నేను ఏది చెప్పుడుకు ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తు జీవిస్తున్నాడు, పరిపాలన చేయుచున్నాడు. ఆయన మృతుల్లోని లేచి ఉన్నాడు. ఆయన రొట్టెను విరిచాడు, వారి కనులు తెరవబడినవి. ఆయన ఎటువంటి కార్యాలు చేసి ఉండెనో ఆయన్ను ఆ విధముగానే వారు గుర్తించారు. నీవు గమనించు, నీవు తెలుసుకుంటావు. ఆయన చేసిన విధముగానే ఆయన ఇంకా జీవించుచున్నాడు, పరిపాలన చేయుచున్నాడు. ఆయన జీవించును. రక్షణ తెలియచేడు కొరకై, వ్యాప్తించు కొరకై ఆయన ఎలాగూ జీవించునో నన్ను అడుగు. ఆయన నా హృదయంలో జీవించుచున్నాడు. ఆయన యొక్క వర్తమానము వెళ్లి నా శిష్యులకు తెలియచేయడి, వారిని నేను గల్లీలో కలుసుకుందును. ఈ రోజు ఆయన వర్తమానము, ఆయన నిన్ను కలుసుకును, నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు ఎక్కడ ఆయన కలుసుకున్నప్పటికీ ప్రయాసపడి భారం మోచున్న వారలారా నా యొద్దకు రండి. అయితే నా స్నేహితులారా, ఆ ప్రజలు ఆశ్చర్యపడినట్లుగా, ఈ మనుషుడు సముద్ర తీరం నుండి మీ వలన వేయుడి అని చెప్పుడు వారు విని అది వారు ఎరుగలేదు. ఎమ్మాయి మార్గం వెళ్తున్న వీరు వారాయంతో నడుస్తూ మాట్లాడుచున్నప్పుడు వారిది ఎరగలేదు. నా స్నేహితులారా, మనలో అనేకులు క్రీస్తు యేసునందలి ఉన్నత పిలుపుకి గురిని పోగొట్టుకున్నారు. ఎందుకనగా మనం గుర్తించలేదు. ఆ న్యాయ తీర్పు స్థలమందు అనేక సార్లు నిరుత్సాహం ఉంటున్నది. యేసు క్రీస్తు యొక్క మతము లేక భక్తి అది రక్షణ, సంతోషము, ఆనందాన్ని తెచ్చునని నీవు గుర్తించినప్పుడు అక్కడ నిరుత్సాహం ఉంటున్నది. పాత కాలమందు పౌలు చెప్పినట్లు మత భేదము అని పిలువబడెను. హెరెసీ అనగా పిచ్చి మతముని అర్థం మీకు తెలుసా? వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల ప్రభువుకు దేవుని సేవించుచున్నారు. మత భేదమని పేరు పెట్టే విధమున చాలా సార్లు ప్రజలను నువ్వు చూచితే, అనగా సంతోషంగా ఆనందంగా ఉండి దేవుని ఆత్మతో నింపబడి అక్కడ దైవికమైన స్వస్థతలు, శక్తులు, అద్భుతాలు, సూచికలు జరుగుట చూచితే దానిని వారు మత్తు అని అంటారు. దాన్ని వారు ఇది అది లేక ఇంకొకటిని పిలుస్తారు. అయితే నీవు బైబిల్ చదివితే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు వెంటనే ఆయన గుర్తించలేవు. ఆయన ఎవరైనది నీవు వెంటనే గుర్తించలేవు. నేను నమ్ముతున్నాను, ఈ రోజు ముగిక ముందే, ఈ రోజు గతించక ముందే నీ బ్రతుకులో ఆయన ఒకటి చేయును. నీవు ఆయన గుర్తించులాగు పునరుద్ధానము నీ బ్రతుకులో వెలుగు చూపులాగున అది ముందుగా లేట్లయితే పక్షులు వ్యత్యాసంగా పాటలు పాడుట నీవు గుర్తించగలవు. పునరుద్ధానుడు ప్రియుడైన యేసు ఈ ఉదయవేళ మృతుల నుండి తిరిగి లేచాడు. అందుచేత భయము తొలగిపోయినవి. హల్లెలూయా. అవి మరిచిపోవుడనే సముద్రములో ముద్ర వేయబడినవి. పరిశుద్ధుడైన పురాతన పౌలు రహదారి అంతానికి వచ్చాడు. తన కాళ్లకు తన చేతులకు గొలుసులు చుట్టబడి అక్కడ కూర్చుని ఉన్నాడు. అక్కడ ఉరికొయ్యను బిగిస్తున్నారు. వారు అతని తలను నరికివేయబోతున్నారు. పౌలా, ఇప్పుడు దీన్ని గురించి నీవేమని తలస్తున్నావు అని వారు అడిగినప్పుడు అతను చెప్పాడు, నేను మంచి పోరాటము పోరాడితని, నా పరుగు తుదముట్టించదని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ప్రభువు నీతిమంతుడైన న్యాయాధిపతి ఆ దినమున నాకిచ్చును. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అక్కడి గదిలో ఉండి అతని బయటకు తీసుకుని వచ్చి అతని మెడను లాగి అతని తలను క్రింద పెట్టాడు. మరణం అతని ముఖంపైకి వచ్చినది. అతడు అన్నాడు, ఇప్పుడు నీవు నాకు దొరికావు, ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు. అతను చెప్పాడు, ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? బయటికి చూశాడు. అతని సమాధి చెడు కొరకై వారి గుడ్డను త్రవ్వుతున్నారు. ఆ పాత మురికి సమాధి అన్నది, నేను పట్టుకున్నాను, నేను అక్కడ నలుపుతాను, నీ శరీరాన్ని కుళ్ళు పట్టిస్తాను, పురుగులు నీ శరీరమును ప్రగిపోతవి. ఇతడన్నాడు, సమాధి, నీ విజయం ఎక్కడా? అయితే అతడు తన తలను యెరూషలేము వైపు తిప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓహో, రహదారి చివరకు నేను రావాల్సి ఉన్నది. ఈ దినాలలో నా ప్రయాసలు ముగినై ఉన్నవి. ఇక్కడ కూర్చున్న అబ్బాయిలు కొందరు మనము కలిసి ఆడుకున్నాము, కలిసి కుస్తీ పట్టాము, కలిసి రంగురాలతో ఆడుకున్నాము, అన్ని చేశాము. అప్పుడు మనము చిన్నవారము. నేను గమనిస్తుంటాను, రేపు నా పుట్టినరోజు, రేపు నాకు 44 సంవత్సరాలు. నా భుజాలు వెంగిపోతున్నవి, నా కనుల క్రింద ముడతలు పడుతున్నవి, నా మిగిలిన తల వెంట్రుకలు తెల్లవైపోతున్నవి. ఏంటది? మరణం ప్రవేశించినది. ఆమె నన్ను నలిపివేస్తుంది. అయితే సహోదరుడా, మరణం ఒకవైపున రుబ్బుతుంది, జీవము మరొక వైపున తిరిగి నూతనమైనదిగా చేస్తున్నది. అవునది నిజం. ఒకానొక రోజు వారక్కడ సిద్ధపరిచిన సమాధి యొద్ద మీరందరూ నిలబడవలను. యేసు రాకముందు నేను చనిపోయినట్లయితే వారు నమ్మిక మాత్రం ఉంచము, సమస్తము సాధ్యమే అన్నది పడబోతారు.
అతను ముగించబడిను. వారు చెప్పుడు మీరు వినగనే సమాధి పెట్టె మీద మట్టి గడ్డలు వేస్తారు. నేను గతించిపోతాను, ఆయనను నేను జీవిస్తాను. ఎందుకనగా ఆయన జీవించుచున్నాడు కాబట్టి. ఏ మహిమకరమైన వసంతపు ఒక ఉదయవేళ అదంతా కూడా ముగుస్తున్నది. అణుబాంబులు ప్రపంచమును పగలగొట్టి దూరానికి దాన్ని పంపుతుంది. సంవత్సరాల గుండా అది గిర్రున తిరిగిపోయి శుద్ధీకరించబడి తిరిగి వచ్చును. తిరిగి భూమి మీద ఖర్జూరపు చెట్లు తిరిగి మొలచును. ఆదిలో దేవుడు ఎలాగూ చేశాడో ప్రకృతి అంతటికి పునరుద్ధానము కలుగుతుంది. నేలలో ఎటువంటి కాలుష్యము ఉండదు, గాలిలో ఎటువంటి కాలుష్యము ఉండదు. ఖర్జూరపు వృక్షాలు ఉంటవి. ఎటువంటి క్రిములు కాని రోగము కాని వాటిని పడగొట్టుటకు లేవు. యాపిల్ వృక్షాలు ఎన్నడూ వాడిపోవు. హల్లెలూయా! ఆమె తిరిగి లేచును. భయంకరమైన అందమైన ఉదయవేళ పెద్ద పక్షులు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు ఎగురుతూ ఉండగా యేసు ఇక్కడ భూమిపై ప్రత్యక్షమవును. ఆయన అలాగ వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులను దేవుడు ఆయనతో వెంటబెట్టుకుని వచ్చును. మనము కూడా ఈస్టర్ ఉదయం వచ్చి మన ప్రియులను కలుసుకుని వారికి శుభములు తెలుపుదము. అది అద్భుతకరమైన సమయం కాదా? నేనిక్కడ దూరా నిలవబడి భవనం వెనుక అక్కడ కూర్చుని ఉంటే చుట్టుచున్నాను. వృద్ధురాలైపోయి వణుకుతూ నిండుగా ఒంగిపోయి ఆమె పెద్దదైపోతున్నది. నేనెక్కడ ఆమెను చూచి, అమ్మా ఇది నీ బిడ్డ అని చెప్తాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా ప్రియులు నేను చూస్తాను. సంఖ్యలో ఉన్న నా ప్రియ స్నేహితులను చూస్తాను. పెద్దవాడైన సహోదరుడు జార్జ్ డియా క్రీస్తు యేసులోకి ఎందరు వెళ్లిపోయారో వారిని చూస్తాను. నా ప్రియమైన స్నేహితులను వారు పునరుద్ధానులైనప్పుడు వారిని నేను కలుసుకుంటాను. తర్వాత అక్కడికి వెళ్లిపోయి అక్కడి నుండి వచ్చుచున్న వారెవరు అని అడుగుతాను. అది పౌలు, ఇక్కడ శీలా వచ్చుచున్నాడు, ఇక్కడ దానియేలు, ఇక్కడ ఎహెజ్కేలు ఉన్నాడు, ఇక్కడ మిగతా వారు ఉన్నారు. ఇక్కడ దేవుని పరదేశంలో మనము నడుద్దాం. స్నేహితులారా, ఈ ఒక్కనొక ఉదయవేళలో నిజమైన పునరుద్ధానం ఉంటున్నది. నిన్ను మేము అక్కడ కలుసుకుంటాము. ఎంత ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డ ఆమె యవ్వన స్త్రీగా ఉంటున్నది. ఆమె తన హస్తాలు తల్లి చుట్టూ చుట్టి ఏడుస్తూ మొరపెడుతూ ఆయన కుమారుడని యేసుక్రీస్తు మహిమగల పునరుద్ధానం కొరకై దేవుని స్తుతించును. ఒకానొక మహిమగల దినము అది వచ్చును. మనము రక్షణ యొక్క సంచకరువు మనము కలిగి ఉన్నాము కాబట్టి మనము జీవించి ఉన్నాము. ఒక పునరుద్ధానమున్నదని అది సాక్ష్యం చేస్తున్నది. అది ఎలాగూ ఒకప్పుడు నేనొక పాపిని, ఒకప్పుడు నేనొక పాపిని, నేను అప్పుడు ఈ వేదిక వెనుక నిలబడి ఉండలేదు. నేను గొంతెత్తి ఆమెన్ అని చెప్పుట ఒకప్పుడు నేను వినలేదు, నీవు వినలేదు. నేను సిగ్గుపడి ఉంటిని. ఒకప్పుడు నా కళ్ళలో కన్నీరు వచ్చున్నది కాదు. నేను సిగ్గుపడేవాడను. నేను పెద్ద చెడ్డ బిల్లును. అయితే ఒకానొక దినమున యేసుక్రీస్తు ఆయన పునరుద్ధాన శక్తితో నన్ను కలుసుకున్నాడు. ఆ రాతి గుండెను ఆయన నాలో నుండి నులిచేసి దాన్ని నాలో నుండి ఆయన తీసివేశాడు. ఆయన నూతనమైన మనస్సును ఉంచాడు. ఆయన నూతన స్వభావం ఇందులో నూతన వ్యక్తిని ఆయన పెట్టి ఉన్నాడు. ఈ రోజు ఆయన జీవించుచున్నాడు కనుక నేను కూడా జీవించుచున్నాను. స్నేహితులారా, ఈ ఒకానొక దినాలలో నేను రహదారి చివరికి వచ్చినప్పటికీ నీవు ఇంకా ఇతరుల వలె యుద్ధం నుండి వచ్చిన మన ఆయుధాలు అన్ని బాగా అరిగిపోతవి. ఓహో, పాతదైన డాలును చూడు, ఎన్నెన్నో అగ్ని బాణములను తాకిపోయినవి. నా ప్రాణం మీదకి అలలు వచ్చుట నేను అక్కడ భావించాను. అప్పుడు నేను దారి చివరన ఉన్నానని నేను తెలుసుకున్నాను. అక్కడ నా తల్లి వలె మిగతా బ్రహ్మాంల వలె వారు అసలు వృద్ధాప్యములకు వచ్చినప్పటికీ వారు వణుకుతూ వంకరి పోయారు. నేను అక్కడ ఉండాలని కోరుతున్నాను. హల్లెలూయా! రహదారి చివరన కర్ర మీద ఆనుకుని నేను అక్కడ నిలబడాలని కోరుకుంటున్నాను. నా యొక్క శిరస్నానమును తీసి సముద్ర తీరాన పెట్టాలనుకుంటున్నాను. సముద్ర తీరమున మోకరించి నిత్యత్వమున్న వరలో పాతదైన కత్తి పెడతాను. నా చేతులు పైకెత్తి అరుపులు అరుస్తాను. నేను ఎరుగుదును. మరణాంధకారపు లోయలో నేను సంచరించను. మార్గమును వెలుగుచుటకు వేకు నక్షత్రం వచ్చును. పరిశుద్ధాత్మ ఆయన యొక్క గాజు రేఖలను భయంకరమైన మురికి యోద్ధానుపైకి చాచి అలసిన మన ఆత్మలను శ్రేష్టమైన దేశానికి చేర్చును. అవునండి, నీవు భయపడవు. ఏ కిడులకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. విజయమందు మరణము మృంగివేయబడినది, మరణము ఏమీ చేయలేదు. ఒక రచయిత ఇలా అన్నాడు, దేవుడు మరణమునకు చేసిన ఒకటి, ఆయన దాన్ని గుర్ర బండిలో కట్టి గుర్రమును దానికి కట్టి బండి బద్దెల్లో పెట్టును. మరణము చేయు ఒకే ఒకటి ఇదనగా విశ్వాసిని తన సృష్టిగత సన్నిధానమునకు లాక్కెలగలదు. అది మాత్రమే మరణము చేయగలదు. ఈ దినాల్లో ఒకనాడు మరణము ఈ మధ్యమైన భాగాన్ని నిలిచేయును. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు దైవికమనేది ఒకటి నాకు ప్రాణమిచ్చుటకు నా తల్లి యొద్ద ఎదురు చూచుచుండెను. నేను పుట్టినప్పుడు కనుక భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను అక్కడ మహిమలో ఒకటి ఎదురు చూచుచున్నది. ఎక్కడైతే వ్యాధి బాధలు ఉండవో అక్కడ దూరాన
సిద్ధపరచబడి ఉన్నది. ఇక్కడ ఆత్మ ద్వారా నేను జన్మించిన రీతిగా దేవుని ఆత్మ అబ్బా తండ్రి అనే కేకలు వేయుచున్నది. నేను మాత్రమే కాదు, లోకంలో తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ ఆత్మ సంబంధమైన దేహము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపలో ఎదుగుతున్నప్పుడు దూరానున్న సరిహద్దులను ఒకనాడు మనము దాటి వెళ్తాము. ఎక్కడైతే తెల్లని వెంట్రుకలు ఉండవో, వంగిన భుజాలు అటువంటివి ఉండవో, అటువంటి నూతన శరీరంలోకి మనము అడుగు పెడతాము. మనమక్క నిరంతరము యవనస్తులుగా ఉంటాము. ఎందుకనగా యేసుక్రీస్తు ఆయన మరణం తర్వాత 3వ దినమున తిరిగి లేచెను. ఆయన జీవించుచున్నాడు, ఆయన పరిపాలన చేయుచున్నాడు. ఇప్పుడు వెళ్లి శిష్యులకు తెలియచేయుడి, వెళ్లి ప్రజలకు తెలియచేయుడి, నేను మిమ్మల్ని గలిలయలో కలుసుకుంటానని ఆయన చెప్పినాడని వెళ్లి ఆయన ప్రజలకు చెప్పుడి. ఈ ఒకానొక దినాలలో దూరాన ఒక చోట ఉన్న దేవుని గలిలయలో సమాధానముతో నేను ఆయన్ని కలుసుకుంటానని నేను ఎదురు చూచుచున్నాను. ఎందువలనగా ఈ దినాన ఆయన నా గుండెల్లో జీవించుచున్నాడు. మీ అందరి ఎడల ఆయన అంతేనని నేను నమ్ముతున్నాను. క్షమించండి, ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. సుమారు 2 గంటలు. ఆదివారం బడి ఆరంభము వరకు మనము తల్ల వంచుకుందాము. ఓ కనికరం గల దేవా, ఆకాశములకు భూమికి సృష్టికర్త, నిత్య జీవానికి గ్రంథకర్త, ప్రతి శ్రేష్టమైన ఈవికి ప్రధాత, యేసుక్రీస్తుకు పునరుద్ధారణను బట్టి నీకు ధన్యవాదములు ఈ ఉదయం చెల్లించుకుంటున్నాము. సుమారు 1900 సంవత్సరాల క్రితము ఈ ఉదయం ఈ ఘనమైన సంఘటన జరిగి ఉండెను. అంతక్రితం మనుషులు మరణాన్ని గురించి భయపడ్డారు. అయితే ఆయన వచ్చిన తర్వాత మరణ భయమును ఆయన తీసివేశాడు. ఈ దినాన ఆయన జీవించుచు మా హృదయాల్లో పరిపాలన చేయుచున్నాడు. ఆయన మృతుల్లో లేచిన తర్వాత ఆయన చెప్పియున్నాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, యుగ పర్యంతము మీతో ఉంటాను అని చెప్పియుండెను. 1900 సంవత్సరాలు ఇంకా కొన్ని అవి జరిగి గతించిపోయినవి. అయితే ఈ ఉదయం ఆయన స్వచ్ఛంగా మా హృదయాల్లో ఉంటున్నాడు. ఈ ఉదయం ప్రభువా, ఆయన ఆరాధించుటకు, ఆయన వాక్యమును బోధించుటకు, ఆయన ఆత్మను సంధించుటకు, ఒకరితో ఒకరము కరస్పర్శ చేసి ఒకరితో ఒకరము ప్రభుకు స్తోత్రం అని చెప్పుకుంటకు ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఎందుకనగా ఆయన చనిపోయి తిరిగి లేచున్నాడని మేము నమ్మి ఉన్నాము. ప్రభువా, ఈ ఉదయం మేము నమ్ముతున్నాము. దేవునికి కృపను బట్టి మా భౌతిక దేహములలో అమర్త్యమైన జీవము పరిపాలన చేయుచున్నది. అది మేము నమ్ముతున్నాము. చనిపోనటువంటిది ఇక చనిపోనిది దేవుని ఆత్మ అక్కడున్నదని మేము నమ్ముతున్నాము. నేను వారికి నిత్య జీవం ఇచ్చేదనని ఆయన చెప్పి ఉన్నాడు. వారు నశించరు, అంత్యకాలమందు నేను వారిని లేపుదును. ప్రభువా, మేమది నమ్ముతున్నాము. ఎందుకనగా మేము ఆయన పునరుద్ధానమునకు సాక్షులము. తండ్రి, దినమంతా మమ్ము దీవించుము. ద్వారం వద్ద ఉన్న బయట వారిని ఆశీర్వదించుము. ఈ రోజు మాకు ఆనందకరమైన రోజుగా ఉండును కాక. ప్రభువా, ఈ ఉదయవేళలో తిరిగి జన్మించని వారు ఎవరైనా ఉండినట్లయితే, పునరుద్ధాన జీవమందు యేసుతో ఉండు అనుభవము ఎరుగని వారు ఉన్నట్లయితే, అక్కడే పాత సంఖ్యలు సమస్త లోకంలోని వాటి అందలి ఆశలు రాలిపోతవి. యేసుక్రీస్తులో నూతన సృష్టి అనుభవం ఎరుగని వారు, ఓ పరిశుద్ధాత్మ, ఈ దినాన వారి పైకి దిగిరమ్ము. అమర్త్యమైన జీవమును వారిలో ఉదుము. పరలోకమందరి ఆనంద గంటలు ఈ ఈస్టర్ రోజున మొలకెత్తును కాక. ఈ దినపు శుభములు నీ యందున్నవారు నూతన సృష్టి అయ్యేవారు ముందుకు సాగుదురు కాక. ప్రభువా, నీ సేవకుని ప్రార్థన వినము. ఈ ఆశీర్వాదమును యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. మంచిది, మనం నిలబడదామా? మంచిది. సోదరు నేవిల్.